ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? నా పోస్ట్ చూసిందంట ఒక అమ్మాయి. ఆమె ఏంటంటే హరాస్మెంట్కి విక్టిమ్. వాట్సాప్లో న్యూడ్ ఫొటోస్ రావడము, అందరికీ షేర్ చేయడము, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ అవుతూ ఉన్నాయి. నాకు డైరెక్ట్గా కాల్ చేసి, బ్రదర్ నాకు ఈ రకంగా మార్ఫింగ్ చేసి హరాస్మెంట్ జరుగుతుంది, సో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, సో నేను ఒక సూసైడ్ తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు అని అంటే, తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే కాల్ ఎవరో లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. సో ఒక 3-4 days తర్వాత మళ్ళీ మా జనగామ ఏరియాలో ఇన్స్పెక్టర్ కాల్ చేశాడు, మీ మీద కేసు అయింది, ఇట్లా మీ లాస్ట్ కాల్ ఒక అమ్మాయికి చేయడం జరిగింది మీరు, సో ఆ అమ్మాయి చనిపోయింది, సో నా వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్పేసి నేను రిగ్రెట్ ఫీల్ అయినా. అంటే నెక్స్ట్ మినిటే హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే నేమ్తో క్రియేట్ చేసి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా కొన్ని వేల కేసులు, కొన్ని వేల మందికి సర్వీస్ ఇచ్చినాం. He is ethical hacker, cyber security trainer, forensic examiner, AK Group founder and CEO. Finally, National Cyber Security Research Council Hyderabad District Officer. బాగా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉండొచ్చు కొన్ని కేసులు. ఆ క్రైమ్ వింటేనే మీకు అసలు ఇట్లా కూడా అయిపోయింది ఆ సొసైటీ. 2 అమ్మాయిలు వచ్చి ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ పాస్ట్ రిలేషన్షిప్ ఆ అమ్మాయికి ఉంది, సో అది బ్రేకప్ అయిపోయింది. ఫోన్ మొత్తం ఎరేజ్ చేసింది, కొత్త లైఫ్ స్టార్ట్ చేసి కూడా 1 year అయిపోయింది. బట్ ఈ 1 year తర్వాత మళ్ళీ నా వాట్సాప్కి అవే పిక్స్ అవే వీడియోస్ షేర్ అవుతున్నాయి. సో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సరే అని చెప్పేసి ఈ వాట్సాప్ నెంబర్ తీసేసి ఇంకో నెంబర్ తీసుకున్నా కూడా ఆ నెంబర్కి కూడా వస్తుంది. 2 months నుంచి మనకు ఒక్క బ్రేక్ పాయింట్ కూడా దొరకపోవడం ఏంటి అని చెప్పేసి నేను మాట్లాడాను. 2 months నుంచి కాదు, 3 months నుంచి యాక్చువల్లీ. బట్ అసలు ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. నెంబర్ మార్చింది, ఫోన్ మార్చింది, జీమెయిల్ మార్చింది, అయినా కూడా మళ్ళీ వస్తుంది. ఎక్కడ అర్థం కావట్లేదు మాకు అసలు అని చెప్పేసి ఫిషింగ్ లింక్స్ లేదా ఆ నెంబర్ పైన ఇన్వెస్టిగేట్ చేయడము, లీక్స్ తీయడము, ఇవన్నీ చేయగా ఏంటంటే ఆ అమ్మాయి ఉన్న ప్లేస్లోనే వస్తుంది. అసలు లిటరల్లీ 2 days మాకేం అర్థం కాలేదు, అమ్మాయి ఫోన్లో నుంచి జరుగుతుందా, అమ్మాయికి తెలిసిన వాడు ఏం జరుగుతుందని చెప్పేసి. సో అమ్మాయితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఎమ్మడే ఒక దెబ్బేసింది. తర్వాత కార్ ఎక్కని చెప్పేసి, నువ్వేం చేసావు మొత్తం తెలిసిన. అలా ఏమైందన్న మీ మీద కేసు పడవు? అరవింద్ ఏమైనా చేస్తే స్టేట్స్ ఊగాలి అనుకునేవాడిని, ఒక నేషనల్ మూవ్మెంట్ రావాలి అనుకునేది. కానీ ఇటువంటి దరిద్రపు కేసులో నేను ఉంటాను ఎప్పుడు అనుకోలేను. 3 రాష్ట్రాలలో సీఎం ఆఫీసులలో ఉంది ఈ టాపిక్ మొత్తం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఉమెన్కి ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళు అసలు ఊరుకో. అటువంటి ఆర్గనైజేషన్లు ఉన్న వాళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద ఏదో మర్డర్ అటెంప్ట్స్, ఏదో ఫేక్ అటెంప్ట్స్ ఇవన్నీ పెడుతున్నారట. అట్లా అస్సలు ఉండదు. అవసరమైతే నేను వచ్చి మాట్లాడతాను మీ దగ్గరికి. నేను విన్న దాని ప్రకారంగా ఘర్షణ మూవీలో వెంకటేష్ టీం పోతారు కూడా అట్లా పోయిరండి. మా రిలేటివ్ ఎవరైతే ఉన్నారో మాకు చాలా దగ్గరి పర్సన్, అతనికే జరిగింది. మహారాష్ట్రలో అసలైన బంగారం ఇంకా వాల్యూ ఎక్కువ ఉంటుంది, సో 10 kgs వరకు ఉంటుంది, ఇక్కడికి రండి అన్న అని చెప్పింది. ఒక 10 members టీంతో 2 కార్లలో నేను వెళ్ళిన. బంగారం తీసుకొని డబ్బులు తీసుకోవడానికి ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు అప్పుడు పట్టుకోవాలి, వీడియో షూట్ చేయాలి, పోలీస్ స్టేషన్కి అప్లై చెప్పాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, హే గైస్, ఈరోజు పోడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ పడిపోతుంది. బికాస్ ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ ఒక ఎథికల్ హ్యాకింగ్ గురించి, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ గురించి, సైబర్ స్కామ్స్ గురించి కంప్లీట్గా ఈరోజు పోడ్కాస్ట్లో అయితే మనం అరవింద్ అన్నతో అయితే మాట్లాడబోతున్నాం. అరవింద్ అన్న గురించి చెప్పాలంటే అయితే నేను ఇంట్రోలో అయితే సరిపోదు. నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్లో అన్న వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అండ్ ఎథికల్ హ్యాకర్, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. ఇవే కాకుండా అన్న చాలా స్టార్టప్స్ కూడా చేసారు. అండ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఉమెన్స్కి సేఫ్ గార్డ్ చేయాలి డిజిటల్గా అనే ఒక మెయిన్ ఎయిమ్తో అయితే హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే ఫౌండేషన్ అన్న స్టార్ట్ చేసిండు. అండ్ ఈ ఫౌండేషన్తో చాలామంది సైబర్ బాధితులకి అన్న అయితే ఒక అండగా అయితే నిలబడుతున్నాడు. అండ్ ఇది ఒట్టి అమ్మాయిలకని కాదు, సైబర్గా అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన అవుతున్న ఈ నేరాలు అయి ఉండొచ్చు, లేకపోతే క్రైమ్స్ అయి ఉండొచ్చు. ఈ క్రైమ్స్ నుంచి సేఫ్ గార్డ్ చేయడమే మెయిన్ ఇంటెన్షన్గా వితౌట్ టేకింగ్ సింగిల్ రూపీ, అంటే ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అయితే చేస్తున్నాడు. సో సోషల్ మీడియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ఈ క్రైమ్స్ నుంచి అయ్యుండొచ్చు, లేకపోతే మీకు స్కామ్స్ ఉంటే అయ్యుండొచ్చు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే డిజిటల్లీ మిమ్మల్ని మాఫింగ్ చేసేసి మీ పోస్టింగ్ చేస్తున్నారు, మీ పైన ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి ఈ పోడ్కాస్ట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫుల్ పోడ్కాస్ట్ చూడండి. అన్న అయితే మీకు ఒక టార్చ్ బేరర్లా కనిపిస్తారు. సో దీని రిలేటెడ్గా పాస్ట్ అయిన ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడదాం. అండ్ ఒకవేళ ఒకరికి ఇలాంటి ప్రాబ్లం అయితే ఎలా వీళ్ళని అప్రోచ్ అవ్వాలి, అండ్ వీళ్ళు ఫ్రీగా చేస్తారండి. దిస్ ద మెయిన్ పాయింట్ ఐ వాంట్ అండర్లైన్. బికాస్ మార్కెట్లో చేద్దాం అనుకున్నా, మనం చేయించుకుందాం అనుకున్నా కరెక్ట్ పర్సన్ దొరికినప్పటికీ ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం లూజ్ అయి ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం లూజ్ అవ్వాలన్న ఒక పాయింట్లో అయితే ఎవరు రెడీగా ఉండరు. సో దీంట్లో అయితే ఏంటంటే మనకి ఫ్రీ ఆఫ్ సర్వీస్ అన్న వాళ్ళు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్.
అలాంటి వాళ్ళని ఈరోజు పాడ్కాస్ట్ తీసుకొచ్చినాం. సో ఇది ఖచ్చితంగా చాలా మందికి అయితే ఐ ఓపెనర్ అండ్ చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది. సో డూ వాచ్ ద కంప్లీట్ పాడ్కాస్ట్ అండ్ మంచి ఇన్సైట్స్ అయితే మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అనుకుంటా, అంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని ఫైనల్ ఈరోజు కుదిరింది అన్న. యాక్చువల్లీ ఇప్పుడు నేను అరవింద్ అంటే ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తే అసలుకి అరవింద్ అంటే ఎవరు అనే దానికి మీ ఆన్సర్? ఎథికల్ హ్యాకర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనర్, ఫోరెన్సిక్ ఎగ్జామినర్, ఏకే గ్రూప్ ఫౌండర్ అండ్ CEO, ఫైనల్గా నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. ఓకే, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కంప్లీట్గా నేషనల్ సైబర్ సెక్యూరిటీ దానికి రీసెర్చ్ కౌన్సిల్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్. ఓకే, డన్ అన్న. యాక్చువల్లీ ఒక చిన్న ఓవర్వ్యూ అనమాట అన్న, మీ జర్నీ. ఐ వాంట్ జస్ట్ లిజన్ యువర్ జర్నీ. అసలుకి ఎట్లా మీ స్టార్ట్అప్ అంటే మీరు ఎట్లా స్టార్ట్ చేసారు మీ లైఫ్ని? అంటే ఇన్ని కోర్సులు ఉన్నాయి, అంటే ప్రతి ఒక్కరు పెద్ద అయినాక నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే నేను ఒక ఐటీలోకి పోవాలా, ఇట్లాంటి ఐడియాసే ఉంటాయి. అసలు హ్యాకింగ్ పైన మీకు అసలు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఇప్పుడు హ్యాకింగ్ అనేది పెద్ద ట్రెండింగ్ టాపిక్. హ్యాకింగ్ అంటే నాకు తెలిసి చిన్నప్పుడు అరే హ్యాక్ చేసేసి బ్యాంకులకి పైసలు తీసేసుకోవచ్చు అంట, హ్యాక్ చేసేసి ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అనేది విన్నాం చిన్నప్పటి నుంచి. సో అట్లా కాకుండా హ్యాకింగ్ అనేది ఒక మంచి పర్పస్కి యూజ్ చేస్తున్నారు, బయట రాంగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. మంచి కంటే రాంగ్ ఎక్కువ వినిపిస్తుంది మనకి సొసైటీలో. సో దీన్ని బేస్ చేసుకొని అసలు హ్యాకింగ్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? సో నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, జావా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో ఆఫ్టర్ దట్ ఏదైనా కొత్తది నేర్చుకోవాలి, న్యూ థింగ్స్ అని లెర్న్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్లో ఉండేవాడిని నేను. సో ఆఫ్టర్ జావా, పైథాన్, C, .NET లాంటి కోర్సులు అన్నీ కూడా నేను ఇక్కడ అమీర్పేటలో నేర్చుకున్నాను. సో అప్పుడే నాకు కొంచెం ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్నట్టుగా హ్యాకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ నేను అనుకున్న హ్యాకింగ్ వేరు, హ్యాకింగ్కి నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఉన్న హ్యాకింగ్ వేరు. ఓకే. సో అప్పుడంతా కూడా ఏదో హ్యాకింగ్, బ్యాంక్ అకౌంట్, సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్, ఆ టైప్ ఆఫ్ ఉండే. బట్ ఇక్కడికి రియల్ లైఫ్కి వచ్చినాక హ్యాకింగ్ అనేది టు బి డిఫరెంట్ టోటల్గా. సో ఇది చాలా డేంజర్ వర్డ్ హ్యాకింగ్ అనేది. ఎక్కడ ఎవరి సపోర్ట్ ఉండదు, ఎక్కడ నేర్చుకుందామన్నా కూడా సరైన ఇన్స్టిట్యూట్స్ ఉండవు, లీగల్ సపోర్ట్స్ ఉండవు. హ్యాకింగ్ నేర్చుకుని లీగల్ చేయాలా, ఇల్లీగల్ చేయాలా? సో అసలు లీగల్ వేస్ ఏముంటే, ఇల్లీగల్ వేస్ ఉంటాయి. అసలు ఇందులో ఫ్యూచర్ ఏముంటుంది, అసలు గైడ్ చేసే వాళ్ళు ఉండరు. సో ఎవరు లేనప్పుడు, ఎవరి సపోర్ట్ లేనప్పుడు 2021లో ఇక్కడ నేను స్టెప్ తీసుకున్నా. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎథికల్ హ్యాకర్గా నేమ్ తెచ్చుకున్నాను. మీ ప్రాపర్ ఎక్కడన్నా, ఎక్కడ నుంచి యాక్చువల్లీ? సో నాది జనగామ డిస్ట్రిక్ట్, నర్మేట మండల్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఓకే, మన తెలంగాణ. రైట్. మెయిన్ టాపిక్ తీసుకుంటే ఇప్పుడు హ్యాకింగ్లో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, డన్ అన్న. సో మన ఫౌండేషన్ కూడా ఉంది. అసలుకి ఫౌండేషన్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మన ఆడియన్స్కి. అసలు ఫౌండేషన్ ఏంది, అసలు ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? సో నేను హ్యాకర్గా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు హ్యాకింగ్ నేర్చుకునే టైంలో ఇంకా ఫుల్ ప్లేజ్గా హ్యాకర్ ఫీల్డ్లోకి రాలేదు, జస్ట్ ఒక ట్రైనీ లాగా. నేను ఉంటున్నప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ పోస్టర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేవాడిని. సో ఆ క్రమంలోనే నా ఫ్రెండ్ ఆర్ మ్యూచువల్ ఫ్రెండ్ ఏంటంటే నా పోస్ట్ చూసిందంట ఒక అమ్మాయి. సో ఆమె ఏంటంటే హరాస్మెంట్కి విక్టిమ్. ఓకే. వాట్సాప్లో న్యూడ్ ఫొటోస్ రావడము, అందరికీ షేర్ చేయడము, ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ అవుతూ ఉన్నాయి. సో ఆమెకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, సో నా ప్రొఫైల్ ఎప్పుడో చూసినట్టుంది, డైరెక్ట్గా అందులో నా కాంటాక్ట్ నెంబర్ని నా పోస్టర్లో పెట్టేవాడిని. ఆ కాంటాక్ట్ చేస్తే నేను అప్పుడు ఒక మ్యారేజ్లో ఉన్నా. ఓకే. నాకు డైరెక్ట్గా కాల్ చేసి, బ్రదర్ నాకు ఈ రకంగా మార్ఫింగ్ చేసి హరాస్మెంట్ జరుగుతుంది, సో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, సో మా ఇంట్లో చెప్పినా కూడా నన్నే తిట్టడం జరుగుతుంది, సో నేను ఒక సూసైడ్ తప్ప నాకు వేరే ఏం కనిపించట్లేదు అని అంటే, నేను మ్యారేజ్లో ఉన్నాను, జస్ట్ ఒక 10 minutes 20 minutes అమ్మా నేను కాల్ చేస్తాను మళ్ళీ. అప్పుడంతా సౌండ్స్, బిజీ షెడ్యూల్ అవన్నీ ఉన్నాయి. సో నేను మాట్లాడలేకపోయినా. సో ఒక 10 minutes అంటే అంత సివియర్గా ఉండకపోవచ్చు ప్రాబ్లమ్, ఒక 10 days 10 minutes అమ్మా అని చెప్పాను అంతే. సో ఆఫ్టర్ ఒక 1 hour పట్టింది నాకు. 1 hour తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే కాల్ ఎవరో లిఫ్ట్ చేయలేదు, దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్. సో ఒక 3-4 days తర్వాత మళ్ళీ నాకు ఒక మా జనగామ ఏరియా ఇన్స్పెక్టర్లో, ఆ ఏరియాలో ఇన్స్పెక్టర్ కాల్ చేశాడు. చేసి ఏంటంటే మీ మీద కేసు అయింది, ఇట్లా మీ లాస్ట్ కాల్ ఒక అమ్మాయికి చేయడం జరిగింది మీరు, సో ఆ అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకుని. సో మీకు కాల్ చేసిన తర్వాతే అమ్మాయి చనిపోయింది. సో అందుకని చెప్పేసి మీరు స్టేషన్ రావాల్సి ఉంటుంది, లేకపోతే మేమే వస్తామన్న రేంజ్ లో వాళ్ళు మాట్లాడారు. లాస్ట్ కాల్ ఉండడం నాతో, తర్వాత ఎవరితో మాట్లాడలేదు అమ్మాయి. సో 3 minutes 2 minutes డ్యూరేషన్ ఉంది, మీరు ఏదో చెప్పు ఉండాలి, లేకపోతే మీకు చెప్పి అమ్మాయి చనిపోయి ఉండాలి, ఏం జరిగిందని కాల్ చేశారు. సో అప్పటికి నేను కాల్ రికార్డ్ మెయింటైన్ చేయడం వల్ల ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సో జరిగింది ఇది సార్, నేను ఒక ఎథికల్ హ్యాకర్ ఈ విధంగా నేను నేర్చుకుంటున్నాను, అందుకని అమ్మాయి నాకు కాల్ చేసిన హెల్ప్ కోసం అని చెప్పి నేను మొబైల్ ఇచ్చాను. ఓకే. సో దాని తర్వాత రికార్డ్ విన్న తర్వాత ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే ఇటువంటి చాలా జరుగుతున్నాయి అని చెప్పేసి
వాళ్ళ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసెస్ కానీ, సూసైడ్ కేసెస్ కానీ, సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటి గురించి డిస్కస్ చేశాడు. సో అప్పుడు నాకు నా రిగ్రెట్ ఫీలింగ్ ఏంటంటే, ఒకవేళ నేను ఆ అమ్మాయితో మాట్లాడి ఉంటే, సరైన గైడెన్స్ ఇచ్చి ఉంటే, అసలు ఏం చేయాలో కరెక్ట్గా నేను గైడ్ చేసి ఉంటే, నా హెల్ప్ ఆ అమ్మాయికి అంది ఉంటే అమ్మాయి బ్రతుకుండేది. సో నా వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్పేసి నేను రిగ్రెట్ ఫీల్ అయినా. సో ఆ నెక్స్ట్ మినిటే నేను విక్టిమ్స్ గురించి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి, సర్వీస్ ఓరియంటెడ్. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అసలు ఈ సైబర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏం జరుగుతాయి, మనం ఎట్లా ఫేస్ చేయాలి, వీటన్నిటిపైన ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి సర్వీస్ ఇవ్వాలి అనుకున్నా. సో ఆ డే నేను క్రియేట్ చేశాను. ఓకేనా, మన ఫౌండేషన్ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అనే నేమ్తో నేను ఫస్ట్ నా స్టార్ట్అప్ అది నేను క్రియేట్ చేసి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా కొన్ని వేల కేసులు, కొన్ని వేల మందికి సర్వీస్ ఇచ్చినాము. ఓకేనా, హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ మన హైదరాబాద్లో ఉంది కదా, జగదీర్గుట్ట, పాపిరెడ్డి నగర్. ఓకే, మన ఫౌండేషన్ యొక్క మెయిన్ మీరు చెప్పారు దాని యొక్క కాజ్ మనం స్టార్ట్ చేసింది. సో దీంట్లో అసలుకి మీరు ఇప్పుడు కేసెస్ తీస్తున్నారు అన్న, కేసెస్లలో మనకి ఎక్కువగా మీరు అంటే మీకు హార్ట్ టచింగ్ కేసెస్ కొన్ని ఉంటాయి రైట్. కొన్ని కేసెస్లలో మనం మెయిన్లీ సోషల్ మీడియా అన్న, మన టాపిక్ ఏంటంటే యూత్ పైన ఎక్కువ మనం మాట్లాడతాం. సో యూత్లో ఇప్పుడు బాగా అందరూ వాడేది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ వాట్సాప్, ఈ మూడు అనేది చాలా అందరికి కనెక్టెడ్ అయి ఉన్న థింగ్స్. సో దీనివల్ల చాలా రకాల క్రైమ్స్ ఉన్నాయి. సో ఎలాంటి క్రైమ్స్ మీకు వస్తాయి అన్న యాక్చువల్లీ? సో ఎక్కువ చూసుకున్నట్లయితే అంటే సైబర్ క్రైమ్స్లో ఏ విధంగా ఉంటుందంటే సీజనల్ క్రైమ్స్ అన్నీ కూడా. ఓకే, సో జాబ్ ఫ్రాడ్ కానీ, లోన్ యాప్ హెరాస్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా బేసిక్ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే వర్చువల్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అని కూడా అంటాం దాన్ని మనం. సో ఇప్పుడు టాప్లో ఉంది అది. కొన్ని లక్షల కోట్లు మన తెలంగాణ నుంచే పోతున్నాయి స్కామ్స్లో. సో ఇది మెయిన్గా ఉంది. సో దీని తర్వాత చూసుకుంటే ఉమెన్ హెరాస్మెంట్, జాబ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్ హెరాస్మెంట్స్, ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మనకైతే ఇప్పటి వరకు లోన్ యాప్ హెరాస్మెంట్స్ ఎక్కువ వచ్చాయి. ఓకే, సో ఉమెన్స్ కానివ్వండి, మెన్స్ కానివ్వండి, మోస్ట్లీ స్టూడెంట్స్ మనకి ఎక్కువ లోన్ యాప్ హెరాస్మెంట్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. హనీ ట్రాప్ అనే కేసెస్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. డిజిటల్ అరెస్ట్ అన్నారు కన్నా, ఇది నాకు తెలిసి అంటే మీరు చెప్పేది ఇదేనా? అంటే పోలీసు వాళ్ళు మనకి వీడియో కాల్ చేస్తారు ఇదేనా? రీసెంట్గా నేను కూడా విన్నది. అంటే ఇది ఎట్లా అవుతుంది అన్న, ఎట్లా అవుతుంది అసలుకి? దీన్ని చూసి చాలా మంది భయపడతారు. పోలీసు వాళ్ళు నాకు వీడియో కాల్ చేస్తారు, వాళ్ళ డీపీలో కూడా వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఫోటో ఉంటుంది, అండ్ వాళ్ళు కాల్ చేస్తే కూడా ట్రూ కలర్లో పోలీస్ అని వస్తుంది. అది చూసి నిజంగా పోలీసు వాళ్ళే అనుకుంటున్నారు. కాకపోతే మన ఇండియాలో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు అన్న, ఎక్కడ కూడా వర్చువల్ అరెస్ట్ అనేది లేదు అసలు. ఓకే, మనం ఏమైనా మిస్టేక్ చేస్తే, మన మీద ఏమైనా కేసులు ఉంటే ఇంటికి వచ్చి డైరెక్ట్ అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇస్తారు, ఆ ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది. బట్ కాల్ చేసి నేను సిబిఐ, ఎన్ఐఏ, ఐబీ మీరు ఏదో చేశారు, మీరు ఏదో డ్రగ్స్ లో ఇరుక్కున్నారు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు వేరే రకంగా ఇష్యూ చేసిళ్ళు, సో మీరు జూమ్ కి రండి, మీరు స్కైప్ కి రండి అని ఎక్కడ కూడా మాట్లాడదన్న. సో ఇది నార్మల్ ఏ విధంగా జరుగుతుందంటే ఫెడెక్స్ తో స్టార్ట్ అయిందన్న. ఓకే, ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, మీ పేరు మీద ఉన్న కొరియర్లో డ్రగ్స్ దొరికాయి, శాంపిల్స్ దొరికాయి, లేదా మాదక ద్రవ్యాలకు సంబంధించిన పదార్థాలు మీకు రవాణా జరుగుతున్నాయి, లేదా మీ ఆధార్ కార్డు కానీ మీ పాన్ కార్డ్ని ఉపయోగించుకొని ఒక సిమ్ తీసుకున్నారు, లేదా ఇంకా ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, సో మీరు ఈ కేసులో ఇరుక్కున్నారు, సో మీరు మాకు కోఆపరేట్ చేయకపోతే మీ ఇంటికి పోలీసులు పంపిస్తాం. ఇదంతా కాల్లో అయిపోతుంది మీరు ఓకే అనుకుంటే. కాకపోతే సిబిఐ వాళ్ళు వస్తారు, ఎన్ఐఏ వాళ్ళు వస్తారు, ఈ రకంగా ఢిల్లీ పోలీస్ వాళ్ళు వస్తారు, గుజరాత్ వాళ్ళు వస్తారు అనుకుంటూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటారు. కాకపోతే అసలు ఇదంతా కూడా ఫేక్. అంతే, ఇదంతా కూడా ఒక సెటప్ చేసుకొని, రూమ్ సెటప్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసుకొని ఇదంతా జరుగుతుంది. నార్త్ నుంచి అయితే ఎక్కువ టోటల్గా నార్త్ నుంచి జరుగుతుంది. ఓకే, సో ఇంకా మోస్ట్లీ చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఈ భయం ఎందుకు అసలు ప్రజలకు అంటే, పోలీస్ అంటే భయం ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, ఎక్కడైనా బయట అయినా లేదా ఏదైనా కాల్ చేసినప్పుడు కానీ పోలీస్ ఆఫీసర్ నుంచి ఒక కాల్ వచ్చింది అని అంటే రెస్పెక్ట్ గా మాట్లాడాలి. అది కల్చర్, మనకున్న కల్చర్ అది. బట్ అక్కడ వాళ్ళు స్కామర్స్ ఏమనుకుంటున్నారంటే, ఈ పోలీస్ అనే వాటితోని ఏం చెప్పినా భయపడతారు. ఓకే, సో మనం ఏ విధంగా భయపడవచ్చు. ఓకే, ఆ కాన్సెప్ట్లో ఫోన్ చేసి మీరు డ్రగ్స్లో ఇరుక్కున్నారు, సో మీరు రవాణాలో ఇరుక్కున్నారు, మీరు ఫేక్ డాక్యుమెంట్స్లో ఉన్నాయి, ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాం, మా సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి ఇంకొక బ్యాచ్ కప్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా రియల్ పోలీస్ లాగా టోటల్గా కార్డ్స్, ఎన్ఐఏ, సిబిఐ, ఐబీ లాంటి కార్డ్స్ పెట్టుకొని, సో మేము ఎంక్వైరీ చేస్తున్నాం, స్కైప్కి రండి, అసలు మీ అకౌంట్లో ఎంత మనీ ఉన్నాయి, మీరు ఒకవేళ 1 lakh బిలో ఉన్నాయనుకోండి, మీరు ఏ తప్పు చేయలేదు, 1 lakh ఎబో ఉన్నాయనుకోండి, మీరు ఒకవేళ తప్పు చేసినా కూడా మేము దాన్ని ఎంక్వైరీ చేస్తాం, సో మీ అకౌంట్లో ఎంత ఉన్నాయో మాకు చెప్పాలి, లేదా మేము ఒక యాప్ ఇన్స్టాల్ చేయండి, మీరు ఒక యాప్ పంపిస్తున్నాం, అది మాకు యాక్సెస్ ఇవ్వండి, మేము వెరిఫికేషన్ చేసి మేము కేసు నుంచి బయటికి మేము తీసుకొస్తాం అని చెప్పేసి, మన మైండ్ ఏ విధంగా ఉంటుందో,
భయపడుతున్నామా, నటిస్తున్నామా, లేదా కొంచెం రూడ్గా మనం మాట్లాడుతున్నామా, వీటన్నిటిని కూడా ఆలోచించి ఎదుటివాడు సేమ్ అలాగే మాట్లాడతాం. ఓకే, కొంచెం భయపడినా కూడా మన అకౌంట్లో ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు క్యాచ్ చేసుకుంటారు వాళ్ళు. సో ఇట్లా ఇప్పటికీ కొన్ని లక్షల కోట్లు పోతున్నాయి. సో మనకు ఫస్ట్ వచ్చిన కేసు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేసు వచ్చింది. సో పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి ఈ విధంగా మీరు ఈ ఫెడెక్స్ కొరియర్ స్కామ్లో ఉన్నారు, మీరు డ్రగ్స్ ఉన్నాయి ఇందులో నుంచి బయటపడాలంటే మేము చెప్పినట్టు మీరు వినాలి. ఒక రూమ్లోకి వెళ్ళి టోటల్గా డోర్స్ అన్ని లాక్ చేసుకొని మాకు మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లేదా మొబైల్లో వీడియో కాల్ చేసి మా ముందుకు రండి, మీరు మేము చెప్పినట్టు చేయాలని చెప్పేసి లక్షలు కొలగొట్టారు. సో ఒక ఎస్ఓటి, ఇంకా చెప్పాలంటే ఎస్ఓటి వాళ్ళు మొత్తం టోటల్గా తెలంగాణలో హై పొజిషన్లో ఉంటారు. సో ఏ క్రైమ్ జరిగినా కూడా వాళ్ళు ట్రేస్ చేయడంలో హై. సో అటువంటి వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఈ విధంగా జరిగింది. అలాగే ఇట్లా అయింది. ఫస్ట్ క్రైమ్ అది. ఓకే, సో మనకు వచ్చిన క్రైమ్స్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు తెలంగాణ నుంచే పోతున్నాయి. అదే మీరే సాల్వ్ చేసిరానా? దానికి డబ్బులు ఒకసారి ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రిపోర్ట్ చేయడమే, అందులో నుంచి రికవరీ ప్రాసెస్ ఉంటుంది, అది జరుగుతుంది. ఓకే, అలాంటివి ఇప్పుడు అవుతుంటాయి. అలాంటివి అవుతున్నప్పుడు దాని నుంచి అసలుకి సేఫ్ గార్డ్ ఎట్లా కావచ్చు? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న. సో అది జరిగిన తర్వాత డబ్బులన్నీ పోయిన తర్వాత చేసేదేమి ఉండదు. ఒకవేళ రికవరీ వాడి అకౌంట్లో డబ్బులు ఉంటే రికవరీ చేసుకోవడం, వాడు హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుని లేదా విత్డ్రా చేసిన తర్వాత మనం ఆ దేశం వెళ్ళి పట్టుకున్నా కూడా అంత అమౌంట్ మనకు రికవరీ అవ్వవు. సో ఏదన్నా కూడా అవేర్ అయ్యి ఉండాలి ఫస్ట్ మనమే, ఏ క్రైమ్ ఎట్లా జరుగుతుంది, అసలు మనం ఓటీపీస్ కానీ లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికి షేర్ చేయాలి, ఎవరికి షేర్ చేయకూడదు. బ్యాంక్ వాడు కాల్ చేసి ఓటీపీ చెప్పమన్నా లేదా డాక్యుమెంట్స్ ఇవ్వమన్నా లేకపోతే కేవైసీ అడిగినా కూడా ఫోన్లో ఏది కూడా చేయకూడదు. డైరెక్ట్గా మనం బ్యాంక్కి వెళ్ళి లేదా బ్రాంచ్కి వెళ్ళి ఏదైనా ఫిజికల్గా జరగాలి. ఆన్లైన్లో జరిగేది మొత్తం స్కామ్. ఇది ఒక్కటి తెలుసుంటే సరిపోతుంది. సో సోషల్ మీడియాలో ఇప్పుడు మీకు వచ్చిన కేసెస్లలో బాగా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయి ఉండొచ్చు కొన్ని కేసులు. బాగా అంటే ఎట్లా అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటాయి. నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతుందో అమ్మాయికి అదే టైంలో మీరు కాల్ చేసి లిఫ్ట్ చేసి ఉంటే అమ్మాయి ప్రాణం ఉంటుండే అని ఒక పాయింట్ ఏదైతే చెప్పారో చాలా అంటే రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఒకటి, రైట్? ఆ రిగ్రెట్ తోటి మీరు ఒక మోటోతో ఒకటి స్టార్ట్ చేసిరు ఈ ఫౌండేషన్. సేమ్ ఇది స్టార్ట్ చేసినాక అట్లాంటి కేసు మళ్ళీ అవ్వద్దని ఒక లోపల ఒకటి ఉంటుంది, ఏదో వచ్చినా కూడా నా వరకు వచ్చేస్తే దాన్ని సాల్వ్ చేద్దాం అయినంత వరకు అని చెప్పి మీరు అనుకుని ఉండొచ్చు. దాంట్లో మెయిన్లీ మనది మీరు స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ స్పెషల్లీ ఫర్ ఉమెన్స్, రైట్? దీంట్లో బాగా అంటే ఆ క్రైమ్ వింటేనే మీకు అసలు ఇట్లా కూడా అయిపోయింది ఆ సొసైటీ అనే పాయింట్. ఇప్పుడు కొన్ని ఎట్లున్నాయి అంటాను, లిటరల్ నేను కూడా న్యూస్ చూస్తుంటా, సొంత తండ్రే కూతురు పైన లైంగిక దాడులు అని చెప్పేసి అంటే వాళ్ళ రిలేటివ్స్లోనే గలీజ్గా పోర్ట్రేట్ అవ్వడం. కానీ ఒకప్పుడు ఏదైనా అవ్వాలంటే బయటోడు వచ్చి చేయాల్సింది, ఇప్పుడు బయటోడు అవసరం లేదు, ఇంట్లోనే కల్చర్ మైండ్ సెట్ మారిపోయింది జనాలది. ఆ ఎథిక్స్ పోయినాయి, మోరల్స్ పోయినాయి. ఒకప్పుడు అక్క వరుస కానీ అమ్మ వరుస కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి చెప్పాలంటే. దీన్ని బ్రేక్ చేస్తూ మీకు వచ్చిన కేసెస్లో కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా నేను పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన తెలుగు టీచర్లు అయి ఉండొచ్చు, కొంతమంది మనకి ఏది మంచి ఇచ్చాడు, నైతిక విలువలు నేర్పించారు, ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు మార్కుల వెనకాలనే పరిగెడుతూనే ఉన్నారు. అంతా మార్కులు కావాలి. మమ్మీ డాడీ మొత్తం బిజీ విత్ దర్ జాబ్స్ అండ్ బిజినెసెస్. పోరలు ఎటు పోతారో తెలియదు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ వచ్చేసింది. వాడు దాన్ని మంచి యూజ్ చేసుకుంటున్నా చెడు యూజ్ చేసుకుంటున్నా అన్నది కూడా ట్రాక్ అవ్వడానికి లేదు. మ్యాక్సిమం స్పాయిల్ అయిపోతారు, ఒక చిన్న ఏజ్లోనే స్పాయిల్ అయిపోతారు. చిన్న ఏజ్లోనే మనకు అన్నీ తెలిసిపోతుంది. ఇంకా గట్టి మాడితే న్యూడిటీ, పార్నోగ్రఫీ పైన వెళ్ళిపోతున్నారు చెప్పాలంటే. ఇది వెళ్ళిపోయి వాడి మైండ్ ఏది రైట్ ఏది రాంగో కూడా వాడిని తెలియకుండా వాడు చిన్నప్పటి నుంచి వాడు అంత స్ట్రక్చర్డ్ అయిపోతున్నాడు. సో ఈ కేసెస్లో ఈ రిలేటెడ్ థింగ్స్లో ఇప్పుడు కేసెస్లలో కూడా నేను చూస్తే ఈ ఉమెన్ మాఫింగ్ చేస్తూ న్యూడ్ వీడియోస్ కానీ న్యూడ్ ఫొటోస్ కానీ చిన్న ఏజ్ వాళ్ళే చేస్తున్నాను కూడా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి అయితే. అంటే ఎస్ అన్న. సో దీనికి రిలేటెడ్గా మనకు వచ్చిన కేసెస్లలో సో నేను ఫౌండేషన్ స్టార్ట్ చేసినాక కన్నా నాకు ఎక్కువ ఉమెన్ రిలేటెడ్ కేసెసే వచ్చేది. సో ఎందుకనంటే మెన్ అయితే అబ్బాయి అయితే ఏం చేస్తారంటే ఏం జరిగినా కూడా సరే పోనీలే చూద్దాంలే అన్నట్టే ఉంటుంది. న్యూడ్ ఫొటోస్ వచ్చినా ఎక్కడ షేర్ అయినా కూడా పెద్దగా ఏముండదు. బట్ అమ్మాయికి ఏంటంటే ఒక్కసారి న్యూడ్ ఫోటో వచ్చిందనంటే అమ్మాయి సూసైడ్ కాన్సిక్వెన్సెస్. సో అట్లా మన దగ్గరికి కేసెస్ ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే సొంత అక్క, సొంత తమ్ముడు, సొంత చెల్లె, సొంత ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు అన్నట్టుగా. సో నేను ఆఫీస్లో ఉండగా ఒక 2 అమ్మాయిలు వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ షీటిమ్స్లో కంప్లైంట్ చేసాం, మాకు నియర్ బై స్టేషన్లో లా అండ్ ఆర్డర్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ చేసాం, 2 months అవుతుంది, మాకు మాత్రం ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకట్లేదు అసలు అని వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు నాకు. సో ఏంటంటే ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ పాస్ట్ రిలేషన్షిప్ ఆ అమ్మాయికి ఉండే.
సో అది బ్రేకప్ అయిపోయింది. సో రిలేషన్లో ఉన్నప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కలిసి దిగారు, వీడియో కాల్స్ అన్ని కూడా చేశారు. సో అవన్నీ కూడా ఆమె ఫోన్లో రికార్డ్ అయ్యి ఉండే. సో దాని తర్వాత కూడా ఆమె డిలీట్ చేసింది. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వగానే ఫోన్ మొత్తం ఎరేజ్ చేసింది, కొత్త లైఫ్ స్టార్ట్ చేసి కూడా 1 year అయిపోయింది. బట్ ఈ 1 year తర్వాత మళ్ళీ నా వాట్సాప్కి అవే పిక్స్ అవే వీడియోస్ షేర్ అవుతున్నాయి. సో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అన్నోన్ నెంబర్ నుండి. నాకు అర్థం కావట్లేదు. సరే అని చెప్పేసి ఈ వాట్సాప్ నెంబర్ తీసేసి ఇంకో నెంబర్ తీసుకున్నా కూడా ఆ నెంబర్కి కూడా వస్తుంది. మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి తెలియదు, అసలు నాకు తప్ప ఎవరికి తెలియదు ఈ నెంబర్, అయినా ఆ నెంబర్కి వస్తున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. నేను ఒక 2 months నుంచి సఫర్ అవుతున్నాను. అన్ని స్టేషన్స్ తిరుగుతున్నాను, సైబర్ క్రైమ్ తిరిగినాను, సిటీఎం తిరిగినాను, మా లాండర్ స్టేషన్ తిరిగాను. ఎక్కడ తిరిగినా కూడా నాకేం సొల్యూషన్ దొరకట్లేదు. మీరేమైనా హెల్ప్ చేయండి, లేకపోతే నేను నాకు చావే దిక్కు అని చెప్పేసి అమ్మాయి వచ్చింది. సో కొంచెం బిజీ షెడ్యూల్లో హెల్త్ బాగాలేక నేను కొంచెం ఒక 5 days 6 days లేట్ చేసా కేసు అప్పుడు కూడా. సో మా టీం చూస్తున్నది, ఎంక్వైరీ చేయండి, ఒకసారి కేసు మొత్తం చూడండి, షీ టీమ్స్ వాళ్ళతో మాట్లాడండి అసలు ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి మన అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాను. సో నేను కూడా షీ టీమ్స్ వాళ్ళతో కాల్ చేసి సార్తో మాట్లాడా, అసలు ఏంటి సార్ కేసు ఏంటి, అమ్మాయి ఈ విధంగా చెప్తుంది, 2 months నుంచి మనకు ఒక్క బ్రేక్ పాయింట్ కూడా దొరకపోవడం ఏంటి అని చెప్పేసి నేను మాట్లాడాను. 2 months నుంచి కాదు, 3 months నుంచి. యాక్చువల్లీ అమ్మాయి 1 month తర్వాత మన దగ్గరకు వచ్చింది, వచ్చి 2 months అయిపోతుంది, 3 months నుంచి అవుతుంది ఇది. బట్ అసలు ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు. నెంబర్ మార్చింది, ఫోన్ మార్చింది, జీమెయిల్ మార్చింది, అయినా కూడా మళ్ళీ వస్తుంది. ఎక్కడ అర్థం కావట్లేదు మాకు అసలు అని చెప్పేసి అమ్మాయి అంటుంది. సో సరే చూద్దాం అసలు ఏ వాట్సాప్ నెంబర్ అమ్మా అని చెప్పేసి మళ్ళీ నేను వాట్సాప్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, సో యాజ్ అ హ్యాకర్గా ఫిషింగ్ లింక్స్ లేదా ఆ నెంబర్ పైన ఇన్వెస్టిగేట్ చేయడము, లీక్స్ తీయడము, ఇవన్నీ చేయగా ఏంటంటే అమ్మాయి ఎక్కడైతే ఉందో మనం ట్రేస్ చేసినప్పుడు ఆ స్కామర్ ఎవరు అని చెప్పేసి, ఆ ఫ్రాడ్ ఎవరు అని చెప్పేసి ఆ లొకేషన్ ట్రేస్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఉన్న ప్లేస్లోనే వస్తుంది. అసలు లిటరలీ 2 days మాకేం అర్థం కాలేదు, అమ్మాయి ఫోన్లో నుంచి జరుగుతుందా, అమ్మాయికి తెలిసిన వాడు ఏం జరుగుతుందని చెప్పేసి. తర్వాత మళ్ళీ అమ్మాయిని పిలిచి ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని పక్కన పెడితే అన్న, ఇన్వెస్టిగేషన్కి ఇంటెలిజెన్స్ అవసరం లేదు, కామన్ సెన్స్ అవసరం. సో అమ్మాయితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అసలు టోటల్గా చెప్పమ్మా నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మీ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది, నువ్వు కాలేజ్ ఏ విధంగా ఉంటుందని అంటే అన్నీ అమ్మాయి చెప్తుంటే నాకు వాళ్ళ బ్రదర్ పైన వచ్చింది థాట్. కొంచెం అటు ఇటుగా అనిపించింది. సో వెంటనే సరే మనం ఇంటికి వెళ్ళు, మీ ఇంటికి నైట్ 7:30కి వస్తాం, ఈవినింగ్ టైంలో 7:30 8కి అట్లా వస్తాం మేము, మీ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పాను. తర్వాత నేను ఒక 1 day ఇన్వెస్టిగేట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఆమెకు ఇక్కడ దగ్గర సురారంలో ఉంటుంది, అమ్మాయికి కాల్ చేసి నేను వస్తున్నామ్మా అని చెప్తే సరే రండి అంటే, మీ తమ్ముడు ఉన్నాడా అని చెప్తే ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు అని అంటే, సరే అమ్మా ఇట్లా బయటకు తీసుకురా, కొంచెం మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడాలి మీ తమ్ముడు, బయటకు తీసుకురామ్మా అని చెప్తే బయటకు తీసుకొచ్చింది. ATMలో మనీ డ్రా చేయాలి, నాకు డ్రా చేయరా చిన్న, నువ్వు తీసుకురా అని చెప్పేసి. వచ్చిన తర్వాత నేను నా టీంతో ఒక 6 members వెళ్ళాను. వెళ్ళగానే ఫోన్ తీసుకొని ఫోన్ అంతా చెక్ చేసిన, ఫోన్లో ఏమీ కూడా లేదు. 17 years అంతే అబ్బాయి కూడా. సో ఫోన్లో ఏమీ కూడా లేదు. నేను చూసిన తర్వాత కార్ ఎక్కని చెప్పేసాను, అక్కడ నా ఇన్వెస్టిగేషన్ ఏం పని చేయలేదు, కామన్ సెన్స్ పని చేస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను. కార్ ఎక్కువ అని చెప్పేసి కొంచెం బలవంతంగా మాట్లాడినా, బలవంతంగా కార్ కూడా ఎక్కించాను. నేను ఎక్కించినాక కూర్చొని కామన్ సెన్స్తో సింపుల్గా నువ్వేం చేసావు మొత్తం తెలుసు నాకు, నేను స్టేషన్ తీసుకెళ్తున్నా, మీ అక్కకి ఈ విషయం తెలియదు, ఇంకా నువ్వు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే ఇక్కడ వేరే జరిగిపోతుంది మొత్తం, లైఫ్ లో బయటికి రావు, నీ మొహం కూడా బయటకు వచ్చినాక ఎవరు చూడరు అని చెప్పేసి మాట్లాడుతుంటే కొంచెం ధైర్యంతో అసలు ఏం మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు మా అక్క అన్నట్టు వేషాలు వేసాడు. డైరెక్ట్ గా నియర్ బై స్టేషన్ తీసుకెళ్లి ఆ స్టేషన్ దగ్గరలో, లోపల తీసుకెళ్ళలేదు, అక్కడే ఉండి నా ఫోన్ నుండి స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి సార్ ఇట్లా ఒక సస్పెక్ట్ ఉన్నాడు, తీసుకొస్తున్నా, మీరు ఏం చెప్తారో తెలియదు కానీ నిజం బయటికి రావాలి, ఆ అమ్మాయి సేఫ్ ఉండాలి, అసలు ఎటువంటి వాడు లైఫ్ లో ఎక్కడ ఉండకూడదు, ఎవరి లైఫ్ లో కూడా జైలుకు పంపించాలని చెప్పేసి మాట్లాడుతున్నా. అక్కడ ఎస్ఐ కూడా ఏం తెలియదు, నా వర్షన్ ఇంటుండే అంతే, అసలు ఏమో జరుగుతుందని చెప్పేసి కాల్ కట్ చేసి ఇట్లా చూడగానే వచ్చి కాల్ పట్టుకున్నాడు. సారీ అన్న, నేను ఏదో డబ్బుల కోసం చేసిన, కావాలని చేసిన, మా అక్కకి చెప్పకండి, మా ఫ్యామిలీలో చెప్పకండి అని చెప్పేసి. వెంటనే మనకు సిస్టర్స్ ఉన్నారు, మనకు వెంటనే ఎట్లుంటుంది, ఎంబడే లేచిపోతుంది, మనకు ఎంబడే ఒక దెబ్బేసిన వేసి అసలు ఏమనుకుంటున్నావురా, నీ మోటివ్ ఏంటి, అసలు మొత్తం చెప్పురా అంటే, వాడికి ఏంటి అని అంటే డబ్బులు కావాలి, వాళ్ళ అక్క పైన ఇష్టం, మనకి సొంత అక్క పైన, తోడబుట్టిన అక్క పైన ఇష్టం, సేమ్ టైం డబ్బులు కావాలి. సో వాళ్ళ అక్క ఫోన్ ఎప్పుడైతే ఎరేజ్ చేయక ముందుకు వాడు ఆ వీడియోస్ కూడా అన్ని చూసిండు. సో వాళ్ళ అక్కను ఆ విధంగా చూద్దామని వాడు ఆ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసుకున్నాడు. వీడు ఎప్పటి నుంచో వీడియో చూస్తుండు, వాళ్ళ అక్కన ఆ విధంగా చూస్తుండు, డబ్బులు కూడా లేవు ఇప్పుడు. సో అన్నిటిని క్యాచ్ చేసుకుని వాడు ఆ పాయింట్లో డబ్బులు అడగడం స్టార్ట్ చేసిండు.
నేను వెంటనే కార్ దిగి మళ్ళీ అమ్మాయితోని వాళ్ళ పేరెంట్స్తోని ఎవరైతే అమ్మాయికి గార్డియన్కి వచ్చారో వాళ్ళతోని అందరితో మాట్లాడి ఈ విధంగా జరిగింది. తప్పు వాడిది కాదు, నీది కాదు, ఇద్దరిది ఉంటుంది. సొసైటీ తప్పు, వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, వన్ మెంటాలిటీ ఉంది, వన్ ఎబిలిటీ ఉంది. సో ఇవన్నిటిని మిస్టేక్. వాడిని కొట్టి వాడు సూసైడ్ చేసుకోవడము, లేకపోతే వాడు ఇంకా కొంచెం కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి మొత్తం. సో మీ ఫ్యామిలీకి దూరం అవ్వడం, మీకు అగెనిస్ట్గా అవ్వడము, నాకు అగెనిస్ట్గా అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. సో వాడు చేసిన తప్పేంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వాడిని మోటివేట్ చేద్దాం, మంచి లైఫ్ ఇద్దాం వానికి అని చెప్పేసి మళ్ళీ అందరం కూర్చొని వాడిని మోటివేట్ చేసి వాళ్ళ అక్కను వాడిని ఇద్దరిని కలిసి ఇంటికి పెట్టేట్టు చేసినాం. ఆ రోజు 15 minutes మాట్లాడి ఇద్దరే కలిసి ఇంటికి వెళ్ళి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు. సో ఇది అసలు మనసును కదిలించినది మొత్తం. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా అన్న, ఇప్పుడు వాడికి ఆ టైంలో వాళ్ళ సిస్టర్ పైన అట్లా రావడం అనేది చాలా రాంగ్ థింగ్, రైట్? అంటే దీని ఎవరిది మిస్టేక్ ఇది ఇట్లా అవుతున్నందుకు? సొసైటీ, ఇప్పుడు మీరు చెప్పారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పారు, మనకు తెలిసింది అది ఒకటే, అట్లా ఎన్ని అవుతున్నాయి బయట, ప్రతి ఇంట్లో జరుగుతుంది. మరి దీనికి రీజన్ పేరెంట్సా, లేకపోతే వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ టీచర్సా, లేకపోతే ఈ సొసైటీలో ఏవైతే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి ఇవి వాళ్ళని క్రియేట్ చేస్తున్నాయి? సిస్టమ్ది, సొసైటీ సిస్టమ్. సో ఎందుకంటే ఒక పేరెంట్స్ది, ఫ్రెండ్స్ది, సోషల్ మీడియా, కాలేజ్, ఎడ్యుకేషను, ఈ విధంగా మనం ఏం చెప్పుకున్నా వేస్ట్. సో ప్రతి ఒక్కరి దగ్గర కనీసం మీ ఇంతకుముందు చెప్పిన నైతిక విలువలు, మనం మనిషిగా పుట్టినాం, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అసలు మన వే ఆఫ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఏం తెలియకుండా ఎక్కువ ఇంపాక్ట్ అయితే సోషల్ మీడియా పైన. సోషల్ మీడియాని బేస్ చేసుకుని అందులో వచ్చే వాటిని ఇంపాక్ట్ మన మీద ఎక్కువ చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. తప్పితే సోషల్ మీడియా రాకముందు చాలా తక్కువ, ఒక 2%, 1% కూడా లేవు. సోషల్ మీడియా వచ్చినాక 100% సొంత ఇంట్లోనే చేయాలి, సొంత వాళ్ళనే చేయాలి, లేదా నెంబర్ ఆఫ్ వాళ్ళను ఈ విధంగా చేయాలి అన్న థాట్స్ ఎక్కువ అయిపోయినా కానీ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిర్రు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు సాల్వ్ చేసిర్రు, దెన్ ఇప్పుడు ఈ సాల్వ్ చేసిన దానికి ఇంత టైం మీరు ఇచ్చారు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ టైం మీరు ఇస్తున్నారు, దీనికోసం వాళ్ళ దగ్గర నుంచి మనం ఛార్జ్ చేస్తారా మీరు? లేదన్న. సో ఒకవేళ ఇప్పుడు మీ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, సైబర్ క్రైమ్స్లో ఛార్జ్ చేయాలి అనుకుంటే లక్షలు కొలగొట్టవచ్చు అన్న. స్కామర్స్ కావచ్చు, హ్యాకర్స్ కావచ్చు, ఇన్వెస్టిగేటర్స్ కావచ్చు, ఎథికల్ హ్యాకర్స్ కావచ్చు. ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కేసు సినారియోలో ఆ అమ్మాయి 3 months నుంచి తిరుగుతుంది, నెక్స్ట్ మ్యారేజ్ అవ్వదు అమ్మాయికి, షేర్ అవుతున్నాయి పిక్స్ అన్ని కూడా, లైఫ్ అక్కడికి ఆగిపోతుంది. ఆ లైఫ్ ఆగిపోయే లైఫ్ని నేను మళ్ళీ బయటకు తీసుకొస్తాను, నేను మళ్ళీ సేవ్ చేస్తాను అన్నప్పుడు అమ్మాయి 1,00,000 దగ్గర ఆగిపోదు, 10 లక్షల దగ్గర ఆగిపోదు. అప్పైనా చేయొచ్చు, ఆస్తులైనా అమ్ముకోవచ్చు, కోటి ఇవ్వడానికి కూడా అమ్మాయి రెడీగా ఉంటుంది. సో అక్కడ లైఫ్ ఇంపార్టెంట్, ప్రెస్టేజ్ ఇంపార్టెంట్. సో అట్లా ఎన్నైనా ఇవ్వచ్చు. బట్ మేము ఏంటంటే అన్న సర్వీస్ ఓరియంటెడ్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఎప్పుడు కూడా 99% ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవాలి. ఒకవేళ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం కనుక వస్తే, ఒకవేళ మా ట్రావెలింగ్ ఛార్జ్ కావచ్చు, లేకపోతే ఆ కేసు గురించి ఒక 5 days, 1 week, 10 days మేము వాళ్ళతో ఉంటే మా ఫుడ్ ఛార్జెస్ కావచ్చు, మా టీమ్ ఛార్జెస్ కావచ్చు, అంతే. తప్పితే కేసుకి ఇంత, ఇది చేసినందుకు మాకు ఇంత కావాలని ఎప్పుడు అడగలేదు. సో మరి మా ఎక్స్పెన్సెస్ అన్ని ఎట్లా వెళ్తున్నాయనంటే మేము సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్స్ ఇస్తుంటాం, కంపెనీస్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మేము ఎర్న్ చేస్తాం, ఆ విధంగా ఎర్న్ చేస్తూ సర్వీస్ ఓరియంటెడ్ ఉన్నాం. ఓకే. సో అంతే అన్న. రైట్, గ్రేట్ అన్న. యాక్చువల్లీ అంటే ఇప్పుడున్న దాంట్లో ఏ చిన్న పని చేయాలన్నా రూపాయలు ఏందో ఒకటి చేస్తలేరు. అట్లాంటిది వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అండ్ మెంటల్ ప్రెషర్ ఎక్కువ దీనిలో, అండ్ ఒక లైఫ్ ఏది చేసినా మీరు ఒక లైఫ్ని సేఫ్ గార్డ్ చేసే ప్రాసెస్ ఇది. అండ్ ఇంత టైం తీసుకొని ఇంతగా చేయడం అన్న. ఇక్కడ ఒక పాయింట్, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చిన, సెకండ్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనే పాయింట్లలో వచ్చినప్పుడు కొన్ని చూసినాడ, దాని గురించి అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ డైరెక్ట్ పోడ్కాస్ట్ని అడుగుదాం అనుకున్నా. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు మీ రూమ్ బయట ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండే, సెక్యూరిటీ రైట్, ఒక సెక్యూరిటీ పర్సన్ ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఎలో చేయలేడు, కూర్చోవాలన్నాడు, కూర్చున్నా. తర్వాత ఒక మ్యామ్ వచ్చారు, మీ డీటెయిల్స్ ఏమైనా డీటెయిల్స్ ఎంటర్ చేసిన, సార్ని కలవాలంటే వెయిట్ చేసేయండి, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మిమ్మల్ని కలిసేటప్పుడు నా మొబైల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఎందుకు ఈ ప్రొసీజర్, మొబైల్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోరు? సో ఇప్పుడు మీరు అన్నట్టు సెక్యూరిటీ గార్డ్ లోపలికి రావడం, ఇదంతా స్టెప్స్ ఎందుకు అసలు నేను పెట్టానంటే, hundreds of victims లిటరల్లీ ఇప్పుడు మన పాడ్కాస్ట్ జరిగే టైంలో ఒక 100 calls వస్తాయి నాకు. ఈ టైంలో ఈ 1 hour టైంలో 100 calls వస్తాయి. సో అట్లా నాకు కాల్స్ ఒక డే చూసుకుంటే 500 above ఉంటాయి కాల్స్ నాకు. సో వాట్సాప్ మెసేజ్ చూసుకుంటే నేను ఒక 1 minute ఇప్పుడు మీతో మెసేజ్ చేసి పక్కకు పెట్టి మళ్ళీ ఒక 2 minutesలో ఆ వాట్సాప్ చూస్తే ఒక 100 మెసేజ్ కింద ఉంటుంది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది నాకు. సో ఆ విధంగా ఆఫీస్కి కూడా, సో నాకున్న 2 offices hundreds of victims.
వచ్చి అసలు ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎట్లా వెళ్తారో మన దగ్గర కూడా అట్లే వచ్చి మాకు ఇది జరిగింది ఏం చేయాలి, అది జరిగింది ఏం చేయాలి అని చెప్పేసి విక్టిమ్ బాధ మాట్లాడుతూనే ఉంటాడు. సో 1 గంట మాట్లాడదాం, 2 గంటలు మాట్లాడదాం, డే మొత్తం ఒక విక్టిమ్తో ఉంటే మిగతా వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. సో ప్రాబ్లం హై రేంజ్లో ఉన్న వాళ్ళకు అసలు జస్టిస్ అనేది ఎక్కడ దొరకట్లేదు, మనం కూడా ఏమి హెల్ప్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఏదైతే పెండింగ్ కేసెస్ ఉంటాయో లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా టీం చూసుకుంటారు, టీం హ్యాండిల్ చేస్తారు. పెద్ద ప్రాబ్లం ఏదైనా వచ్చి అసలు ఎవరు డీల్ చేయలేకపోతున్నారు, డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉంది, బయట ప్రాబ్లం ఉంది, ఇంకేదైనా జరిగింది, ఖచ్చితంగా నేనే డీల్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే నా దగ్గరికి వచ్చేటట్టు నేను పెట్టుకున్నాను. లేకపోతే డైరెక్ట్ వచ్చి 100 మంది నా ముందు కూర్చొని మాట్లాడుతుంటే నేను ఎవరికి హెల్ప్ చేయలేను. సేమ్ టైం ఏంటంటే అన్న మాకు థ్రెట్ ఎక్కువ ఉంటుంది, థ్రెట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి వాడు ఎవడో హరాజ్ చేస్తూ ఉంటాడు, చాలా హై ప్రొఫైల్ వాడు హరాజ్ చేస్తూ ఉంటాడు, ఏదో టీచ్ చేస్తూ ఉంటాడు. మనం వాడు ఎవడాన్ని ఫైన్ చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పడమా, వాళ్ళకు లీడ్ ఇవ్వడమా చేస్తూ ఉంటాం. సో వాడి ఇన్ఫ్లుయెన్స్తో వాడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఫైన్ చేసడం కూడా ఒకటి చెప్తాడు, కొందరు చెప్తా ఉంటారు. సో కేసు విక్టిమ్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే మనం థ్రెడ్ ఇంతకుముందు చాలా జరిగినాయి. సో నా గురించి నువ్వెందుకు చెప్తావు, నేను ఇట్లా కావడానికి నువ్వే రీజన్, అది నా ఎక్స్ ఇట్లా మాట్లాడతా, అది నా ఎక్స్, నా ఇష్టంలో చేసుకుంటా, నా లవర్ నా ఇష్టంలో చేసుకుంటా, నువ్వు ఏ విధంగా ఫైన్ చేస్తావు, నువ్వు డిపార్ట్మెంట్కి ఎందుకు చెప్తావు అని చెప్పేసి నా మీద గొడవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు నా మీద థ్రెటన్ అంటే మా ఇంటి ముందు కావచ్చు, మా ఆఫీస్ దగ్గర కావచ్చు, ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ రౌడీలు వచ్చిన రోజు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని నేను ఉద్దేశించి ఆ స్టెప్స్ అనేది పెట్టుకున్నాను. మరి ఇంత రిస్క్ ప్రతి ఒక్కరికి మనం కంట్లో పడతాం, రైట్? మరి రేపొద్దున ఎక్కడ పోయినా థ్రెట్టే. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ ఇంతమందిని, అంటే నేను మీ ఆఫీస్లో కూడా చూస్తే మొత్తం ఎక్కువ నాకు 90% అమ్మాయిలే ఉండే, మొత్తం ఉమెన్సే ఉండే. ఎక్కడో నాకు 3-4 అబ్బాయిలు కనిపించారు అంతే. అంటే ఉమెన్స్ రిలేటెడ్ చేస్తారు కాబట్టి ఉమెన్స్ని పెట్టడం అట్లా ఏమన్నా మ్యాచింగ్ కోసం అన్న ఫస్ట్ హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ అని చెప్పేసి ఫౌండేషన్ స్టార్ట్ చేసినాను. నాకు 99% ఓన్లీ 1% మాత్రమే అబ్బాయిలు. ఆ అబ్బాయిల కేసులో కూడా అమ్మాయి రిలేటెడ్ ఏమి ఉంటుంది, 99% అమ్మాయిల కేసులు. సో మేమందరం అబ్బాయిలమే ఉన్నాం. మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, నా టీమ్, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్బాయిలే. ఒక అమ్మాయి వచ్చి నా ఫోటో ఈ విధంగా ఉంది, నా వీడియో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పుకోలేకపోతుంది, లేదా పర్సనల్ చెప్పుకోలేకపోతుంది. అసలు ఇది కాదు ఇంకేదైనా చేయాలి, మనం అమ్మాయి కోసం చేయాలి. మనం అసలు అమ్మాయి చనిపోతే ఫౌండేషన్ పెట్టినాం, బట్ అమ్మాయి వచ్చి చెప్పుకోలేకపోతుంది. అబ్బాయిలు చెప్పుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ అవన్నీ జరుగుతున్నాయి. బట్ అమ్మాయికి ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉమెన్స్ డే రోజు, ఉమెన్స్ డేకి ఒక 3-4 డేస్ ముందు ఉంది. సో ఈ ఉమెన్స్ డేకి ఇంకేదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి మనం అనుకున్న ఆలోచనలో నుంచి అమ్మాయిల కోసమే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి, అమ్మాయి ఎక్కడికి వచ్చి ఆమెకి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో, జరుగుతుంది ఏదైతే ఉందో చెప్పుకోవాలి, మనం దాన్ని హెల్ప్ చేయగలగాలి. టోటల్గా మనం సాల్వ్ చేయ మనకు అథారిటీస్ లేవు, బట్ హెల్ప్ చేయగలి. అందులో నుంచి బయటికి రావడానికి మనం ఒక రీజన్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే నా టీం మెంబర్ వంశీ అనే అతను షీ సైబర్ హబ్ ఫౌండేషన్, సో ఉమెన్ రిలేటెడ్ సైబర్ క్రైమ్ కేసు అంటే సైబర్ హబ్, షీ కోసం షీ సైబర్ హబ్ అని మనం నేమ్తో స్టార్ట్ చేద్దామన్నా అని చెప్పేసి నాకు నేమ్ ఇచ్చాడు. సో ఆ విధంగా నేను March 8న షీ సైబర్ హబ్ అని స్టార్ట్ చేసి అందరూ అమ్మాయిలను తీసుకున్నా. ఆ అమ్మాయిలందరూ కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, హ్యాకర్స్ కాదు, ఇన్వెస్టిగేటర్స్ కాదు, ఒక సీదాగా ఒక డిగ్రీ అయిపోయి, ఒక బీటెక్ అయిపోయి జాబ్ కోసం చూస్తున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళతో ఒక లైక్ ఎలా అంటే నాట్ అగ్రిమెంట్, బట్ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ఎవరైతే ఉన్నారో, హెల్ప్ చేద్దామని ఎవరైతే ఉన్నారో, ఇంకా చెప్పాలంటే విక్టిమ్ అయి బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వాట్ ఈస్ హ్యాకింగ్, ఎథికల్గా ఎట్లా చేసుకోవాలి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అసలు ఉమెన్కి ఎట్లా హెల్ప్ చేయాలి, సొసైటీ ఎట్లుంది, మన ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని ట్రైన్ చేసి నా దగ్గర ఎంప్లాయీస్గా పెట్టుకొని వాళ్ళతోనే సర్వీస్. మహిళకు మహిళనే తోడు. సో బయట సామెత ఏంటిది, ఆడదానికి ఆడదే శత్రువు, బట్ మన దగ్గర మాత్రం ఒక మహిళకు మహిళనే తోడు. ఖచ్చితంగా అమ్మాయికి ప్రాబ్లం వస్తే అమ్మాయి చూడాలి, అబ్బాయి చూడొద్దు. ఒకవేళ అబ్బాయి చూడాలి అనుకుంటే చాలా సివియర్గా ఉండి అమ్మాయి డీల్ చేయలేకపోతున్నప్పుడు మాత్రమే అబ్బాయి రావాలి, అప్పటి వరకు కూడా అమ్మాయి. సో మన దగ్గరికి అమ్మాయి వచ్చినాక కూడా మనం డైరెక్ట్గా మనకి కేర్ తీసుకోవడానికి కూడా మనకు అథారిటీస్ ఉండవు. స్థానిక పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ ఇటువంటి వాళ్ళ రెఫర్తో మాత్రమే మనం చేయగలుగుతాం. కేసు ఎప్పుడు కూడా మనం టోటల్గా సాల్వ్ చేయం, మనం కేసులో లీడ్ ఇస్తాం, హెల్ప్ చేస్తాం, అంతే అన్న. ఓకే, సో ఇక్కడ మీరు ఇంతమంది చెప్పిన దాంట్లో ఫస్ట్ అక్కడ కేసు అయిన తర్వాత మనం తీసుకుంటాం కేసు. ఇప్పుడు మరి అమ్మాయిలు చాలా మంది, ఇప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్న, ఎంత అయినా కూడా వాళ్ళు ఒక స్టెప్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ పోవాలి. చాలా మందికి ఇప్పటికీ పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం, చిన్నప్పటి నుంచి అదే మైండ్ సెట్లో ఉన్నాం అందరం.
సో పోలీస్ స్టేషన్కి పోవాలా, కేసు పెడతాం, మళ్ళీ వాళ్ళు ఇంటికి వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఫ్యామిలీలో తెలుస్తుంది, రేపు పొద్దున ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, మ్యారేజ్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, వీటిలో ఇదంతా నాకు మచ్చలాగా పడిపోతానే. ఎంత సివియర్ అయినా కూడా పైసలు ఇచ్చేసి అట్లాంటి వాటికి ఏదైనా సాల్వ్ చేసుకుందామని ఆలోచిస్తారే తప్ప అసలు నేను ఎందుకు ఇవ్వాలి పైసలు, నేను తప్పే చేయలేదు, దీన్ని లీగల్గా పోదామనే మైండ్ సెట్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని చాలామంది వెళ్ళరు. మరి వెళ్ళకుండా అట్లా నేను వెళ్ళలేను అనే వాళ్ళకి మన దగ్గరకు వచ్చినప్పుడు మనమే కేసు ఫైల్ చేసి ఇట్లా చేయొచ్చు. సో నన్ను చాలామంది అడిగినాను, తర్వాత ఇంటర్వ్యూలో కూడా అడిగినాను, పోలీస్ స్టేషన్ కంటే ఎక్కువ కేసులు మీకు ఎందుకు వస్తున్నాయి మెయిన్గా. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, 100 కాల్ చేయాలి, షీడియంస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకుండా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు, అసలు టోటల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అన్న క్వశ్చన్ చాలామంది వేసారు అన్న. సో ఏంటంటే అన్న, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ వెళ్ళింది అని అంటే ఆ అమ్మాయికి ధైర్యం ఎక్కువ ఉండాలి, ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉండాలి. ఈ రెండే రీజన్స్ అన్న. కానీ ఏ అమ్మాయి అయినా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని మనమే అనుకోం. అబ్బాయిలం కూడా ఎంత పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, పోలీస్ స్టేషన్కి అని అంటే స్టేషన్కా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మనకు. అటువంటిది అమ్మాయి ఎలా వెళ్తుంది, అస్సలు వెళ్ళదు. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగినా, అమ్మాయి గురించి ఇంకెంత బయట బాగా చెప్పుకున్నా కూడా అమ్మాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే, అమ్మాయి వెళ్ళింది అని అంటే సరౌండింగ్స్ అందరూ కూడా స్టేషన్కి వెళ్ళి వచ్చింది అని అంటే ఒక అమ్మాయి తప్పు చేసి ఉండాలి, ఇంకేదైనా జరిగి ఉండాలి. సో ఆ కాన్సెప్ట్లో అమ్మాయిలు అసలు వెళ్ళరు. సో మన దగ్గరికి డైరెక్ట్గా వస్తూ ఉంటారు, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయడం, మన దగ్గరికి రావడం, వచ్చి డైరెక్ట్గా స్టేషన్లో తెలియవద్దు, ఇంట్లో తెలియవద్దు, బయట తెలియవద్దు, మీరు మాత్రమే హెల్ప్ చేయాలి అంటారు. సో మనకు హెల్ప్ చేసే అంత టెక్నిక్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం ఖచ్చితంగా 100% సొల్యూషన్ మన దగ్గర ఉంది, బట్ చేయడానికి అథారిటీస్ లేవు. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది ఓన్లీ పోలీస్కి తప్ప ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, సొల్యూషన్ కానివ్వండి ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో అందుకని మనం ఏదో చేయడానికి వీల్లేదు. బట్ మనం ఏం చేస్తామంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, మనకి ఏదైతే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏదైతే ఉందో అందులో నీకు జరుగుతున్న హెరాస్మెంట్ గురించి అప్లోడ్ చేయి, ఒక కంప్లైంట్ ఫైల్ చేయి. స్థానిక ఏదైతే షీ టీమ్స్ ఉంటుందో పోలీస్ టీమ్స్ వాళ్ళకి కంప్లైంట్ చేయి. అది కూడా కాల్లోనే, ఒక వాట్సాప్ మెసేజ్ అంతే. చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మెసేజ్ వస్తుంది, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐ కానీ సిఐ గారు కానీ వాళ్ళకి మెసేజ్ వస్తుంది, మీ నియర్ బై ఈ అమ్మాయి ప్రాబ్లంలో ఉంది, ఈ కేసు మీకు రిఫర్ చేస్తున్నాం అని చెప్పేసి పైన హైయర్ నుంచి వస్తుంది మనకు. వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయికి కాల్ చేస్తారు, చేసి అమ్మాయి ఎక్కడ ఉన్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నేను వెంటనే ఫోన్ తీసుకుంటా, సార్ నేను సో అండ్ సో మాట్లాడుతున్నా, ఎథికల్ హ్యాకర్ అండ్ ఇన్వెస్టిగేటర్, మా ఆఫీస్ ఇక్కడ, అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, స్టేషన్కి మాత్రం రాలేదు, ఈ విధంగా జరుగుతుంది సార్, మీరేం చేద్దాం నేనేం చేస్తా. సో క్రిమినల్ ఎవరు అనేది నాకు తెలుసు, స్కామ్ ఎవడు చేస్తున్నాడు, వాడి క్రైమ్ మెంటాలిటీ ఎవరికి ఉంది, ఎందుకు జరుగుతుంది, మొత్తం వాడి గురించి మొత్తం నా దగ్గర ఉంది. నేను మీకు డేటా ఇస్తున్నాను, మీరు ఏం చేస్తారో లీగల్గా మీరు చేయండి. కానీ అమ్మాయి మాత్రం ఎక్కడ స్టేషన్కి రానికి విల్లింగ్ లేదు, ఎందుకంటే ఇంట్లో ఈ విధంగా ఉంది. తెలిస్తే మాత్రం ఆమె ఎడ్యుకేషన్ మాన్పించడమో, పెళ్లి చేయడమో, లైఫ్ మొత్తం అక్కడికే అయిపోతుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారో చేయండి సార్ అన్నప్పుడు సీ టీమ్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటి వరకు రారు, సీ టీమ్స్ ఎప్పుడు కూడా ఇంటికి రిపోర్ట్ చేయదు, అమ్మాయిని ఎప్పుడు కూడా సేవ్ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే క్రైమ్ ఎవరు చేస్తుండో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం, కేసులు పెట్టడం, వాడు ఎందుకు చేస్తున్నాడో రీజన్ తెలుసుకొని అమ్మాయికి జస్టిస్ చేయడం, ఇలా చేస్తుంటారు. సో అమ్మాయికి ధైర్యం చెప్తాం, ఫస్ట్ మనం మన దగ్గరికి రాగానే కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, నీ ఫోన్ నుంచి ఫోన్కే హైయర్ అథారిటీస్కి ఇస్తావు, ఎక్కడ నీకు ఏం కాదమ్మా అని చెప్పి ధైర్యం చెప్పడం. కొంతమంది ఎంత చెప్పినా కూడా నేను ఏ పోలీస్కి ఫోన్ చేయను, మీరు చేస్తా అంటే చెప్పండి, మీకు ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని వేలు కావాలి, నేను ప్రొవైడ్ చేస్తా, కానీ నాకు మాత్రం ఇక్కడే కావాలి అంటుంది. మనం అటువంటి అస్సలకే చేయం. అమ్మాయి రానివ్వండి, అబ్బాయి రానివ్వండి, సూసైడ్ చేసుకుని వచ్చినా సరే నా దగ్గరికి లాస్ట్ స్టేజ్లో ఉన్నా సరే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ లేకుండా, ఆన్లైన్ కంప్లైంట్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి హెల్ప్ కూడా చేయం, సజెస్ట్ చేస్తాం. ఈ విధంగా జరుగుతున్నప్పుడు బ్లాక్ చేయి, రిపోర్ట్ చేయి, ఈ విధంగా నువ్వు మాట్లాడు అని ధైర్యం చెప్తాం తప్పితే కేసు మొత్తం సాల్వ్ కావాలంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ని కాదని ఒక స్టెప్ కూడా తీసుకోము. ఓకే, అంటే ఇప్పుడు అమ్మాయి మన దగ్గరకు వచ్చిందన్న, మన ఫౌండేషన్కి వచ్చిన తర్వాత ప్రొసీజర్స్ మీరు ఏవైతే చెప్పారో మన వాలంటీర్స్ కానీ మన వాళ్ళు ఉండి చేపిస్తారా? ఎస్, ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉందని మన దగ్గరికి వస్తే ఆ అమ్మాయి ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు నా స్టాఫ్లో ఒకరు ఉంటారు, టోటల్ ఒకరిని అటాచ్ చేస్తాం మనం. ఆ అమ్మాయి ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాతనే వాళ్ళు తిరిగి ఆఫీస్కి రావాలి. గ్రేట్ అన్న, అట్లా అంత డెడికేటెడ్గా ఒక పర్సన్ ప్రాబ్లంతో వస్తే ఆ సాల్వ్ చేసి పంపిస్తా అనేది ఇట్స్ ఇంపాసిబుల్, బట్ యు ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్, రైట్? గ్రేట్. సో అన్న, ఇప్పుడు లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ సోషల్ మీడియా, బట్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఫేక్ అకౌంట్స్, ఫేక్ ప్రొఫైల్స్. సెలబ్రిటీస్ దగ్గర నుంచి తీసుకుంటే కామన్ పర్సన్ వరకు మన పేర్ల పైన ఎవడైనా మన అంటే ఒకటి 2 టైప్స్ నాకు తెలుసు అన్న. ఒకటి వచ్చేసి మనం అంటే వడనోడు మన మీద ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మనం బ్యాడ్ చేయడం, లేదా సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవడైనా మనని హ్యాక్ చేసేసో లేకపోతే మన ప్రొఫైల్ని పెట్టి పైసలు లాగాలని చెప్పేసి. సో దీంట్లో
ఇప్పుడు ఇంకొక థర్డ్ రీజన్ ఏంటంటే అమ్మాయిలు మీరు అన్నట్టు అమ్మాయిలు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ అమ్మాయి ఒకవేళ ఎవరైనా ప్రపోజ్ చేస్తే వానికి రిజెక్ట్ చేస్తే కానీ ఆడ కోపం మీద ఈ అమ్మాయిని బ్యాడ్ చేద్దామని ఒక రాంగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆమె పేరుతోటే పెట్టేసి న్యూడ్ వీడియోస్ అని న్యూడ్ ఫొటోస్ అని మార్ఫింగ్ ఫొటోస్ అని పెట్టడం అమ్మాయి ఇదిలో ఓట్ చేస్తారు కూడా. అది ఆ అమ్మాయి ఫాలోవర్స్ని మళ్ళీ వీడు వాళ్ళందరికీ ఈ ఫొటోస్ని షేర్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి బయట. అమ్మాయి ఎట్లయినా సరే సఫర్ కావాలా, నన్ను నో అన్నది కాబట్టి అది సఫర్ కావాల్సిందే అనే ఒక క్రూరత్వమైన మెంటాలిటీతో ఈ కొడుకులు ఉంటారు చెప్పాలంటే బయట. మరి ఇట్లా అవుతున్నప్పుడు అంటే ఎవరి దాకానో కాదు, నాకే చాలా మెసేజెస్ కానీ కాల్స్ కానీ నా స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ ఒక్కొక్క టైంలో వచ్చినాయి. ఎట్లా అంటే సార్ ఇట్లా నాది ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసారు, దానిలో మొత్తము నా ఫొటోసే కాదు అవి, నా ఫేస్ పెట్టేసి మొత్తం అగ్లీగా ఉన్న ఫొటోస్ సమ్ సెమీ న్యూడ్గా ఉన్న ఫొటోస్ పెట్టేసారు. ఒక 3-4 పోస్టింగ్స్ అయిపోయినాయి సార్, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు అంటే మాకు తెలిసిందన్న రిపోర్ట్ కొట్టడం. అందరు చెప్పేది రిపోర్ట్ కొట్టాలని. ఎంతమంది కొట్టాలి రిపోర్ట్? కొంతమంది ఎన్ని రిపోర్ట్లు కొట్టినా కూడా అది బ్లాక్ కాదు, అకౌంట్ బ్లాక్ కాదు. ఇంకోటి రిపోర్ట్లు కొడదామంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఒక 5 మంది ఉండొచ్చు. ఇప్పుడు రిపోర్ట్ కొట్టినకి అందరికి మనమే డబ్బా కొట్టి చూపించినట్టు అవుతుంది. వాళ్ళకి తెలియనోడు అరే అమ్మాయి ఇట్లా వచ్చిందని చెప్పి అడవై 10 మందికి చెప్తాడు. మరి ఇట్లా కాకుండా దీని ఇప్పుడు రాంగ్ ప్రొఫైల్ ఒకటి వచ్చిందని అమ్మాయి వరకు నోటీస్కి వచ్చిన అబ్బాయికైనా సరే, ఇది అబ్బాయి కూడా అవుతున్నాయి, ఓన్లీ అమ్మాయిలనే కదా అబ్బాయిలకు కూడా అవుతుంటాయి. ఇట్లా రాంగ్ నోటీస్ మన పైన రాంగ్ ప్రొఫైల్స్ మార్కెట్లో ఉన్నాయి, బిజినెస్లో అయి ఉండొచ్చు, పర్సనల్ అకౌంట్స్ అయి ఉండొచ్చు, అవుతుంటాయి. దీన్ని ఎట్లా అప్పటికప్పుడు కట్ డౌన్ చేయాలి, ఇది స్ప్రెడ్ అవ్వద్దు అనే మూమెంట్ చేయాలంటే అసలు ఎట్లా చేయాలన్నా? అండ్ ఎన్ని రిపోర్ట్లు కొడితే అది బ్లాక్ అవుతుంది? ఇది పెద్ద క్వశ్చన్. నాకు ఎంతోమందిని అడుగుదాం అనుకున్నా, నాకు ఇక్కడ సొల్యూషన్ రాలే. సో మీరు ఆల్రెడీ దీంట్లో ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి దీని ఒక సొల్యూషన్ అయితే డెఫినెట్లీ చాలా మందికి ఇది హెల్ప్ అయ్యే పాయింట్ అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్లో కానీ ఇది ఎవరో ఒక చోట వినుంటాం, మనకే వస్తుంటాయి, దిస్ మై ఫేక్ ప్రొఫైల్ క్రియేటెడ్, ప్లీజ్ రిపోర్ట్ ఇట్ అని మనకు వాట్సాప్లో వస్తుంటాయి, వాళ్ళ స్టోరీలలో పెట్టుకుంటారు. సో దీన్ని ఎట్లా కట్ డౌన్ చేయొచ్చు అన్న? ఎట్లా చేయొచ్చు? దీని ఒక కంప్లీట్ సొల్యూషన్ ఏంది దీనికి? మీరు అడిగినట్టే చాలామంది చాలా ఛానల్స్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్, ఆర్టిస్టులు చాలామంది అని క్వశ్చన్ అడిగారు. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే నా తోటి హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అడిగారు. ఒకవేళ ఒక హ్యాకర్కి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో సెకండ్స్లో ఒక అకౌంట్ని షట్ డౌన్ చేయడం తెలిస్తే, ఒకవేళ వస్తే మాత్రం మిలియనీర్ అవ్వచ్చు అన్న. ఒక 1 monthలో మిలియనీర్ అవ్వచ్చు. హైదరాబాద్లో మాత్రం 1 monthలో ఈజీగా మిలియనీర్ అవ్వచ్చు. సో ఇదైతే నేను చాలా డిస్టెన్స్ నేను కూడా అనుకుంటున్నాను. సో ఓకే, అకౌంట్స్ విషయానికి వస్తే అన్న, సోషల్ మీడియా అకౌంట్ విషయానికి వస్తే అప్పట్లో మీన్స్ ఏంటంటే ఒక 3-4 years బ్యాక్ ఏ విధంగా ఉండే అంటే ఎవరో ఒక నార్త్ ఇండియన్గా ఏం చేసేదంటే మన పేరు మీద, సో ఇప్పుడు అరవింద్ పులి అనేది నా ప్రొఫైల్ ఏదైతే ఉందో, లేదా అరవింద్ కుమార్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, కుమార్ అరవింద్ అని, పులి అరవింద్ అని నేమ్స్ మొత్తం కొంచెం క్లమ్జీగా పెట్టడం, లేదా స్పెల్లింగ్ రాంగ్ పెట్టడం, ఈ విధంగా పెట్టి నా ప్రొఫైల్తోని, నా ఫొటోస్తోని ప్రొఫైల్ క్రియేట్ చేసేవాడు. సో అక్కడ వరకు బాగానే ఉంది, నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు. వాడేంటి వేరే వాళ్ళని డబ్బులు అడగడమా, లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ పర్చేజ్ చేయడం, ఫ్రాడ్ చేయడమా, ఈ విధంగా జరిగినప్పుడు మనకు కూడా పెద్దగా భయం అయిపోయింది. ఎందుకంటే నార్త్ ఇండియన్ వాడు చేస్తుండు, ఇదంతా హ్యాకింగ్, ఇదంతా వేరు అన్నట్టు బాగుండేది. ఎందుకంటే మన మీద పెద్దగా గ్రడ్జ్ పెట్టుకుని ఎవరు చేయట్లేదు. సో పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, సొసైటీలో కామన్గా జరుగుతుంది. అక్కడి వరకు ఓకే అన్న. బట్ ఇప్పుడు జరిగేది ఏంటి, ఎవరైతే రివెంజ్ మన మీద తీర్చుకోవాలనుకుంటున్నారో ఒకటి, తర్వాత ఇందులో రిలేషన్షిప్లో ఉన్నాం, కలిసి ఫోటోలు దిగినాం, వీడియోలు చేసుకున్నాం, వీడియో కాల్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. సో నన్ను కాదని వెళ్ళిపోయాడు, నేను ఎట్లా ఉండనివ్వాలి? సో స్టార్ట్ ఫేక్ అకౌంట్స్, లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ మంచి వీడియోలు చేస్తుండు, మంచి హైప్ వచ్చింది, మంచి ఇంటర్వ్యూలు చేస్తుండు, వాళ్ళని డౌన్ చేయాలంటే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. సో అగెనిస్ట్ ఒక మత కళ్ళలు సృష్టించడం, లైక్ ఒక రిలీజన్ని టార్గెట్ చేయడం, లేదా ముస్లిం అయితే క్రిస్టియన్ లాగా ఫొటోస్ పెట్టడం, లేదా ఏదైనా వెబ్సైట్లో ఒక ఫేక్ వీడియోలు చేస్తున్నట్టు, సో ఇట్లా మొత్తం మార్ఫింగ్ చేసి పెట్టడం, ఈ విధంగా బాగా జరుగుతున్నాయి. ఇంకా అంతెందుకన్నా, ఇప్పుడు ఒక 3 days బ్యాక్, ఓన్లీ 3 days బ్యాక్ నాకు తెలిసిన ఒక IPS ఆఫీసర్ వాళ్ళ ఫోటో సేమ్ ఈ విధంగా ఒక 4-5 photos అప్లోడ్ చేసి IPS అని చెప్పేసి పెట్టి, తెలంగాణ పోలీస్ అకాడమీ అని పెట్టేసి, సేమ్ ఈ విధంగానే మన ఫేక్ అకౌంట్ పెట్టేసి నాకే రిక్వెస్ట్ పెట్టారు. నాకు యాక్చువల్లీ IPS ఆఫీసర్ చాలా దగ్గర, తెల్లా లేస్తే చూస్తుంటాను. అటువంటిది ప్రొఫైల్ నాకు రాగానే 195 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. అసలు యాక్చువల్లీ 10K ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ IPS ఆఫీసర్కి. 195 ఏంటని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ తీసి ఎంబడే వాళ్ళకి IPS ఆఫీసర్కి పెట్టి, వాట్ ఇది ఫేక్ ఆర్ జెన్యూన్ అని పెడితే, ఇది ఫేక్ ప్లీజ్ రిపోర్ట్ అని నాకు పెట్టేసారు.
తర్వాత అసలు ఎవరు అని చెప్పేసి చూసిన తర్వాత ట్రేస్ చేయడం ఇంపాసిబుల్ అర్థమైపోయింది. ఎందుకంటే ఐపీస్ ఎక్కడో వస్తున్నాయి, ఎక్కడి నుంచో ఆపరేట్ జరుగుతుంది. సో మన వల్ల కాదు, అది మనమే ఎవరి వల్ల కాదని అర్థమైపోయింది. సో అయితే లా ఎన్ఫోర్స్మెంట్ వల్ల కావాలి, అది కూడా 48 hours పట్టవచ్చు, 72 hours పట్టవచ్చు. అప్పటి వరకు ఎవడో ఒకటి డబ్బులు కడతాడు, ఎందుకులే మనకి అని చెప్పేసి రిపోర్ట్ కొట్టిద్దాం అనుకున్నా. ఇప్పుడు మీరు అన్న వేలు. సో అంతకుముందు ఎట్లుండే అన్న అంటే నేను ఒక 40-50 రిపోర్ట్స్ కొడితే అయిపోయేది. నా టీం ఎవరైతే ఉన్నారో, వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో 40-50 కొట్టేది ఫస్ట్. తర్వాత రిపోర్ట్ అయిపోయేది ఒక 1 hour to 1 hour లోపే అయిపోయేది అన్న, డిలీట్ అయిపోయింది మొత్తం. ఆ లింక్ క్లిక్ చేస్తే ద కంటెంట్ ఇస్ నాట్ అవైలబుల్, దిస్ ఇస్ నాట్ అవైలబుల్ అని వచ్చింది. బట్ తర్వాత కొన్ని డేస్కి అసలు డిలీట్ అవ్వలేదు. అంటే అంతకుముందు ఎట్లా అంటే జస్ట్ రిపోర్ట్ కొట్టేది. తర్వాత వాడు ఏమడిగిండు, ఫేస్బుక్ వాడు ఏమడిగిండు అని అంటే స్టాండర్డ్స్, ఎందుకని రిపోర్ట్ కొడుతున్నాం, మళ్ళీ ఫేక్ అకౌంటా, ఇవన్నీ కూడా చేయాలి. సో అప్పుడు కూడా ఫేక్ అకౌంట్ అని కొడితే పోయేదన్న. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఏం చేసినా సరే అకౌంట్ మాత్రం పోదు. ఒకవేళ అకౌంట్ పోవాలి అనుకుంటే చాలా కాంప్లికేటెడ్. ఫేక్ అకౌంట్ అయింది అనుకోండి, ఫేక్ అకౌంట్ అంటే ఎవరి ఫేక్ అకౌంట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నా ఫేక్ అకౌంట్ ఎవరో చేశారు, నా అకౌంట్ నుండి ఫేక్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో రిపోర్ట్ చేయాలి. నా అకౌంట్ అప్లోడ్ చేస్తూ ఫోటో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అప్పుడు కూడా ఏం జరుగుతుందని అంటే ఫేక్ అకౌంట్ అని అంటే ఎవ్రీ స్పెల్లింగ్లో ఉన్న ఎవ్రీ లెటర్ మనలాగానే ఉండాలి, మన పేర్లో ఉన్నట్టే ఉండాలి, మన ప్రొఫైల్లో ఉన్నట్టే ఉండాలి ప్రతి ఫోటో కూడా. వాడేం చేస్తాడు, ఒక లెటర్ చేంజ్ చేస్తాడు, ఒక వర్డ్ చేంజ్ చేస్తాడు, అబౌట్ చేంజ్ చేస్తాడు, ప్రొఫైల్స్ జిగ్జాగ్గా పెడతాడు, రిపోర్ట్ అవ్వదు. అట్లా 700 members తోని లాస్ట్ టైం కొట్టించిన రిపోర్ట్, 700 members తోని కొట్టించిన రిపోర్ట్, అయినా కూడా అకౌంట్ పోలేదు. 1000 members తోని కొట్టించిన, పోలేదు. ఇలా కాదని చెప్పేసి నా వాలంటీర్స్, హ్యాకర్స్ టీమ్స్ డిఫరెంట్ స్టేట్ నుంచి 6000 రిపోర్ట్స్ కొట్టించిన లాస్ట్ టైం, అకౌంట్ పోలేదు. స్టిల్ ఇంకా యాక్టివ్గా ఉంది అకౌంట్. మరి ఎట్లా దీన్ని సాల్వ్ చేసే థింగ్ ఏముంది మరి? సో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉంది, నాకు 100 మంది సైన్యం ఉంది, ఒక 1000 మంది సైన్యం ఉంది, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు నాకు, మీ మీద కూడా నేను సేమ్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ ఫేక్ అకౌంట్ కాదు, మీ మీద నాకు గ్రడ్జ్ ఉంది, చేయొచ్చు కదా. అప్పుడు లాస్ అయ్యేది ఎవరు? జెన్యున్ పర్సన్ లాస్ అయిపోతున్నారు కదా. సో ఫేక్ అకౌంట్స్ కంటే జెన్యున్ పర్సన్ ఎక్కువ లాస్ అవుతున్నారు. సో కరెక్ట్ స్టాండర్డ్స్ తోని రిపోర్ట్ చేపిద్దామని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు కానీ మెటా వాళ్ళు పెట్టారు. సో ఆ స్టాండర్డ్స్ లో చాలా మిస్కమ్యూనికేషన్స్, మనం ఒకటి పెడితే ఒకటి అవుతుంది అందులో. సో రిపోర్ట్ మాత్రం ఎట్టే పరిస్థితిలో కావు, ఒకవేళ అయింది అని అంటే మన లక్ అనుకోవాలంతే. సో దానికి సొల్యూషన్ లేదు, వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్. మనం ఏదైతే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, సైబర్ క్రైమ్లో కానీ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్ డిలీట్ చేపిస్తారు. వాళ్ళ లెటర్ ఫార్మాట్ ఉంటుంది, ఆ లెటర్ ఫార్మాట్ పెట్టి వాళ్ళ అకౌంట్ డిలీట్ చేపిస్తారు. సో బయట హ్యాకర్స్ దగ్గరికి వచ్చి నీకు 10,000 ఇస్తాం, 1,00,000 ఇస్తాం, ఇది తీసి అంటే అది ఇంపాసిబుల్. కాకపోతే ఒక అకౌంట్ ఉంది, దాన్ని రిపోర్ట్ కొట్టేయడమా, లేకపోతే డాస్ అటాక్స్ ఉంటాయి హ్యాకింగ్లో. సో అటువంటి అటాక్స్ చేయడమా, ఒక వెబ్సైట్ పైన అటాక్ చేయడమా, సో ఇవి హ్యాకర్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటూ పోతారు. తప్పితే ఖచ్చితంగా ఒక అకౌంట్, ఒక 1K ఫాలోవర్స్ ఉన్నారు, దాన్ని డిలీట్ చేపిస్తారు ఒక హ్యాకర్ అని చెప్పి చాలా మంది డబ్బులు కూడా కొట్టుకుంటారు అట్లా. బట్ ఎప్పుడు కూడా అట్లా చేసి పెద్ద మిస్టేక్ అది. విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఆ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారో, ఎందుకని చేశాడో తెలుసుకోవచ్చు. తప్పితే మనం ఒక అకౌంట్ తీసేయాలి అంటే కష్టం అన్న. అట్లీస్ట్ ట్రేస్ చేయొచ్చు అన్న, అంటే ఎవరు చేసిరా అకౌంట్ ఈజీగా ట్రేస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారన్న, ఒక మంచి పర్సనాలిటీ ఉన్నారు, ఒక అమ్మాయి ఉండొచ్చు, ఒక బిజినెస్ పర్సన్ ఉండొచ్చు, అండ్ అది ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిందని తెలిసింది, మనం మెసేజ్లు పెడుతున్నాం, మీరు అన్నట్టు రిపోర్ట్కి ఇప్పుడు ఏం చేసినా అవ్వట్లే, కానీ అది ఎవరు చేసిండని తెలుసుకోవాలని అలా ఉంటుంది ఖచ్చితంగా. అది ఎవరు, నా కాంపిటేటరా లేకపోతే వాళ్ళ ఎక్సా? సో 2 types అన్న ఇందులో. ఇప్పుడు మన కాంపిటేటరు ఎక్సో తెలుసుకోవచ్చు ఈజీగా. బట్ ఒక రియల్ హ్యాకర్ వాడు స్కామర్ చేస్తే మాత్రం ఐపీఎల్ చేంజ్ రావడం, లొకేషన్స్ ఎక్కడో రావడం, డీటెయిల్స్ అన్ని ఫేక్ రావడం, ఈ విధంగా ఉంటుంది. గుడ్డిగా నమ్మేయచ్చు అన్న. మనం అంటే ఒక హ్యాకర్ ట్రేస్ చేసినప్పుడు డీటెయిల్స్ వస్తే వాడు ఎక్సో, కాంపిటీటరో, నియర్ బై ఉన్నవాడు అస్సలు రావట్లేదు, ఒక హ్యాకర్ చేసిన రావట్లేదు అంటే వాడు స్కామరే. ఎందుకంటే అన్న ఈ వాట్సాప్ నెంబర్స్ కానీ, అకౌంట్స్ కానీ అంత ఈజీగా క్రియేట్ అవ్వు ఫేక్ అంటే కూడా. చాలా ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, మీరు ఒక ఫేస్బుక్ చేయండి, ఒక 10 నిమిషాలు ఎగిరిపోతుంది, ఉండనే ఉండదు అకౌంట్. చాలా కాంప్లికేట్ ఒక అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కూడా. ఎందుకంటే అకౌంట్ క్రియేట్ చేయడం ఒకటి, మెయింటైన్ చేయడం ఒకటి. ఆ మెయింటైన్ చేస్తున్నప్పుడు మళ్ళీ వెరిఫికేషన్స్ అడుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో కరెక్ట్గా అకౌంట్ ఉండి జరుగుతుంది అని అంటే వానికి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టే. సో హ్యాకర్ మాత్రం ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే 99% ఎవరో తెలుసుకోగలుగుతారు. తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నాడు అని అంటే వాడు ప్రొఫెషనల్ హ్యాకర్, ఫుల్ ప్లెడ్జ్ హ్యాకర్, ఇదే పని మీద ఉన్నారు రోజంతా అన్నట్టు. సో అట్లా
సో కాకపోతే ఇది ఎవరైతే చేసిరో తెలుసుకోవాలనుకుంటే కదా మన దగ్గర ఈజీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రిపోర్ట్లో కొడితే మాత్రం ఏముండదు. సో సింపుల్ ఏంటంటే అయితే లక్కీగా అవుతుంది. ఒకవేళ అవ్వలేని సిచ్యువేషన్లో మాత్రం డెఫినెట్లీ అది ఎవరు క్రియేట్ చేస్తే తెలుసుకోవాలంటే మాత్రం అన్న వాళ్ళైతే సొల్యూషన్ ఇస్తారు. ఆ లొకేషన్ ఎవరిది ఎవరు చేసినట్టు వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సోషల్ మీడియాలోనే వన్ మోర్ అన్న ఫినాన్షియల్ రిలేటెడ్గా ఇదే పాయింట్ సేమ్ రీసెంట్గా మనకే అయింది ఒక 5 days బ్యాక్ అనుకుంటా. ఆయన పేరుతోటే అకౌంట్ క్రియేట్ చేసి లాస్ట్కి 01 అని పెట్టిండు. ఆయన ప్రొఫైల్ పిక్చర్ దీంట్లో ఉంది. ఆయన ఫాలోవర్ ఎవరైతే అవుతుండో వీడు కూడా వాళ్ళని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిండు. ఫాలో అందరికి అయిపోయి లాస్ట్కి ఏం చేసిండు అంటే స్టోరీ మంచిగా ఫన్నీగా ఉంటుంది. ఆయనకి ఫామ్ హౌసెస్ ఉన్నాయి అనమాట. సో ఆయనకి చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. సో మనోడు ఏం చేసిండంటే ఈ అకౌంట్లకించి వాళ్ళకి మెసేజ్ పెట్టిండు అనమాట. ఎట్లా అంటే అరవింద్ అనుకోండి, హాయ్ అరవింద్ అని పెట్టంగానే అన్న చెప్పండి అని వాళ్ళు రెస్పాండ్ అవ్వడు. ఏం లేదు అరవింద్, నేను ఇట్లా రెస్టారెంట్కి వచ్చిన ఫ్యామిలీతోటి, ఇట్లా ఇప్పుడే లంచ్ అయ్యింది, కాకపోతే నాది స్కానర్ వర్క్ చేయట్లేదు, నా అకౌంట్ కొంచెం ఫ్రీజ్ అయి ఉంది, ట్రాన్సాక్షన్స్ 1,00,000 అయిపోయినాయి ట్రాన్సాక్షన్, నా అకౌంట్ పోతలేదు, సో ఒక 5,000 ఉంటే బిల్ పే చేసేసి నేను ఈవినింగ్ ఆఫీస్కి వచ్చేసినాక ఇచ్చేస్తా అనే పాయింట్లో వాడు పెట్టడం. వాడు కొటేషన్ కూడా ఇక సార్ అడిగిండు లేక నోట్ తెరిచి 5,000 ఏముందన్న 5,000 అడగాలన్నా వాడు మెసేజ్ పెట్టి కొట్టే స్క్రీన్ షాట్ పెట్టేయంగానే మళ్ళీ ఆఫీస్ రాగానే సార్ లంచ్ అది ప్రాబ్లం అట్లా అయింది కదా సార్, నెక్స్ట్ టైం ఏది ఉన్నాడు సార్ లంచ్ ఏంది ఏం అడుగుతున్నావు అంటే ఇట్లా అయింది కదా సార్ నేను ఇట్లా పెట్టినంటే అప్పుడు ఆయన తెలిసింది. ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే అన్న మన అకౌంట్ మన పేరు పైన అయినట్టు కూడా మనకు తెలియదు. చాలా రోజుల వరకు ఒక 3-4 days అయినాక ఎవడైనా మనకి చెప్పిస్తే తెలుస్తుంది. ఆ లోపు వరకు ఇంకా కొంతమంది చెప్పకుండానే అయ్యి మనం బిజీగా ఉండి చూసుకోకపోతే వెనకాల అయ్యేట్ అయితేనే ఉంటాయి. ఇది అయ్యంగానే ఆయన అన్నాడు లోకేష్ ఇట్లా అయింది మరి ఏం చేయాలంటే ఇక నాకు తెలిసింది రిపోర్ట్ కొట్టాను ఇట్లా మామూలుగా పెట్టేసి నా అకౌంట్ ఇట్లా ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది, ఈ అకౌంట్ నుంచి మీకు ఏమైనా మెసేజెస్ వస్తే రెస్పాండ్ కాకండి, ఇట్స్ ఫేక్ అకౌంట్ అని చెప్పేసి ఒక పోస్టర్ స్టోరీలలో పెట్టేసారు, వాట్సాప్లో పెట్టేసారు. ఇంతే అయ్యింది. మరి ఇట్లా కూడా అవుతున్నాయి. మన అకౌంట్కి అసలు సెక్యూరిటీ అనేది లేదు. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ మనము సోకాల్డ్ క్రియేటర్స్ అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, సెలబ్రిటీస్ అనుకోండి, ప్రతి ఒక 1 monthలో మనం 10 చూస్తాం ఇట్లాంటి వాళ్ళ స్టోరీలో. దిస్ ఈజ్ సో అండ్ సో నేమ్ తోటి ఒక ప్రొఫైల్ క్రియేట్ అయింది, ప్లీజ్ రిపోర్ట్ ఇట్. దీని నుంచి ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఇప్పుడు ఇది నాది ఒరిజినల్ అని చెప్పుకోవడానికి మన బయోలో మనం మెన్షన్ చేసుకుంటే బెటర్. అంటే దిస్ ఓన్లీ ప్రొఫెషనల్ అకౌంట్, నాది అఫీషియల్ అకౌంట్ ఇదే, లేదా బ్లూ టిక్ పెట్టుకుంటే జనాలకి ఓకే ఇది ఒక్కరిదే అని చెప్పి తెలుసుకోవడం బెటరా. దీన్ని ఎట్లా చేస్తే కొంచెం జనాలకి ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే అవతలలో కూడా ఇది అవేర్నెస్ రావాలి. మామూలు కామన్ పర్సన్స్ కూడా ఇప్పుడు నేను ఉన్నాను అరవింద్ అని ఇంకో అకౌంట్ నాకు సజెషన్ వచ్చింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, లేకపోతే నన్ను ఫాలో కొడుతున్నాను తెలిసింది. తెలవంగానే నేను గుడ్డిగా దీన్ని యాక్సెప్ట్ చేసి అన్నదే సెకండ్ అకౌంట్ అని ఎందుకు అనుకుంటారో నాకు అర్థమవుతలేదు. అందరూ జనాలు కూడా సెకండ్ అకౌంట్ ఎందుకు అనుకుంటారు, ఒక్క అకౌంట్ మెయింటైన్ చేస్తారు ఎవరైనా, దానికి 2-3 అకౌంట్లు ఉంటాయని వీళ్ళు డైరెక్ట్లీ అయినది అని చెప్పేసి కూడా ప్రిటెండ్ చేసుకుంటారు. ఈ అవేర్నెస్ అనేది నార్మల్ అందరికి ఆడియన్స్కి వస్తే బెటరా, లేకపోతే ఆ అకౌంట్ హోల్డర్ ఏం చేయాలి, దీని సొల్యూషన్ మనం తేవాలి, దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయొచ్చు? సో ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం దానికైనా అన్నా లేకపోతే సైబర్ క్రైమ్స్ అయిన దానికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు నాలాంటి నేను పెట్టుకున్న ఫౌండేషన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అవేర్నెస్ అని చెప్పేసి లేదా క్రైమ్ సొల్యూషన్ అని చెప్పేసి లేదా విక్టిమ్ కాకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ అవేర్నెస్ అయి ఉండాలి అని చెప్పేసి డిపార్ట్మెంటే చేయాలి, లేకపోతే పోలీస్ మాత్రమే ఇటువంటి టెక్నికల్ టూల్స్ నేర్చుకొని ఇటువంటి ఇన్వెస్టిగేట్ చేయాలి, డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను ఏం చెప్తాను అంటే సైబర్ క్రైమ్స్ అనేది ఆగవు. నువ్వు ఇంకో 10 years తీసుకో, 20 years తీసుకో, ఇంకెక్కువ హైప్ అయితే తప్పితే ఇవి మాత్రం ఆగవు. సో అట్లా అని చెప్పేసి సైబర్ క్రైమ్స్ బాగుండే అని చెప్పేసి భయపడుకుంటూ ఉండే అని చెప్పేసి నేను జనాలు చెప్పారు. నేను ఏం చెప్తున్నానంటే వెరిఫై, ఒక చిన్న వర్డ్ అన్న వెరిఫై అంటే ఇప్పటి నుండి ఈ రోజు నుండి మన ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వెరిఫై ఏం చేసినా వెరిఫై. ఓకే ఫోన్ అంటే ఫోన్ పట్టుకున్నాము అని అంటే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి, వెరిఫై వాళ్ళు ఎవరు ఎందుకు చేసిండ్రు ఏంటి, ఒక కాల్ వచ్చింది, వెరిఫై నువ్వెవరు నేను ఏం మాట్లాడుతున్నా అతనే మాట్లాడుతుండు, ఒక వెబ్సైట్ చూస్తున్నాం జెన్యునా కాదా వెరిఫై, ఒక ప్రొఫైల్ చూస్తున్నాం సోషల్ మీడియాలో అతందా కాదా వెరిఫై, డబ్బులు పంపిస్తున్నామా డబ్బులు మనకు వస్తున్నాయా. ఇంకా లిటరలీ అన్న వీళ్ళు ఎట్లుంటుందనంటే మన కొన్ని సిచ్యువేషన్స్ డబ్బులు వస్తున్నాయని చెప్పేసి కాల్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి లింక్ క్లిక్ చేయండి, డబ్బులు వస్తున్నాయి ఎంపీని కొట్టండి, డబ్బులు వస్తున్నాయి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేటప్పుడు వస్తున్నాయా పోతున్నాయా, ఈ స్కామర్ మ్యానిపులేట్ చేసి విక్టిమ్తో మాట్లాడుతుంటే వస్తున్నాయి అంటారు కానీ వీళ్ళు ఇక్కడ ఎంపిన్ టైప్ చేస్తారు. డబ్బులు వచ్చేదానికి ఎంపిన్ ఎందుకన్నా, డబ్బులు వచ్చేదానికి ఓటీపీ ఎందుకన్నా. సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అనేది అద్భుతమైనది. హ్యాకింగ్ అనే ఫీల్డ్లో సోషల్ ఇంజనీరింగ్, సోషల్ మెథడ్స్ ఇవన్నీ కూడా అద్భుతమైనవి అన్న. ఎట్లా అంటే ఒక మనిషిని ముంచడానికి, ఒక మనిషిని మొత్తానికి పాదాలను దొక్కడానికి వక్తలాగా మాట్లాడతారు. చాలా అసలు అంటే గ్రీడినెస్ అనేది ఉంటుంది కదా. సో దాని ఆ కాన్సెప్ట్ తోని ఈజీగా స్కామ్స్ అనేది జరుగుతున్నాయి. ఏది చేసినా కూడా వెరిఫై చేసుకొని చేస్తే సరిపోద్దన్న.
ఇంకేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇవన్నీ కూడా ఏం పని చేయవు. ఫస్ట్ వెరిఫై అంతే. ఈ వర్డ్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాలనుకున్నా, ఎక్కడ చెప్పలేకపోయినా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి వెరిఫై, ఓన్లీ వెరిఫై అన్న. ఈ ఒక్క వర్డ్ గుర్తుంచుకొని ఏం చేస్తున్నా వెరిఫై అనేది పట్టుకుంటే ఎనఫ్. మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అవతల కూడా మా అలాంటి తప్పులలో ఏ స్కామర్ ఏం చేయలేడు, ఎవ్వరు మనల్ని ఎంత పెద్ద హ్యాకర్ అయినా సరే మన దగ్గర ఏం నడవై, ఓన్లీ వెరిఫై. ఇది ఒక్కటి చాలు. డన్ అన్న. ఇప్పుడు ఇంతమంది మీరు మాట్లాడుకో గ్రీడీనెస్ అని ఒకటి ఇప్పించారు. ఈ గ్రీడీనెస్ కాన్సెప్ట్లో ఇప్పుడు తీసుకుంటే ఈ మధ్య వీడియోలు రీల్స్ అన్న, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో పైసలు గాల్లో ఎగరేసాడు. మొన్న రీసెంట్గా ఒక బండి తగలబెట్టారు ఒక చిన్న వీడియోలో. అండ్ ఈ కలర్ ట్రేడింగ్ యాప్ అని చెప్పేసి కూడా చాలామంది చేస్తారు అన్న. అంటే ఇక నువ్వు ఈ యాప్లో ఇంత వేసేసుకో బ్రో, ఈ కలర్ ట్రేడింగ్ నేను ప్రిడిక్షన్స్ ఇస్తా, టెలిగ్రామ్లోకి వచ్చేసి నేను ఇది చేసేస్తా, నేను నా ముంగడు ఇట్లా కట్టాలు పైసలు పెట్టుకుంటాడు, రైట్? ఈ కట్టాలు సంపాదించవచ్చు, నువ్వు జస్ట్ నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపో, జస్ట్ ఒక 5,000 10,000 అంటాడు. ఇది చూపించేసి యూత్ని బాగా టార్గెట్ చేస్తూ యూత్కి ఆ డబ్బులు చూసేసి వాడి లైఫ్ స్టైల్ చూసేసి వాడు నడిపే బండి చూసేసి వాడు కూడా ఏంటంటే వాడు కూడా అట్లా కావాలా అని చెప్పి వాడు 5,000 10,000 ఎట్లా అట్లా చేసేసుకొని ఆడ హైదరాబాద్కి వచ్చేస్తుండు, ఒక పీజీలో ఉంటుండు. ఇట్లాంటి 100 ప్రొఫైల్ చూస్తారు, వాళ్ళ దాంట్లోకి పోయి మెసేజ్లు పెట్టుడు, వాళ్ళతోటి ఇక నేను కూడా సంపాదించేస్తా అని చెప్పి ఒక ఫోన్లో పెట్టి చేస్తారు. దీనివల్ల లిటరల్లీ నేను నిన్న కేసులు కూడా ఉన్నాయి, కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఒకప్పుడు బెట్టింగ్ యాప్లు అని ఉంటుండే, ఈ బెట్టింగ్ యాప్లు కాస్తే ఇప్పుడు ఇట్లాంటి యాప్లు కొన్ని ట్రేడింగ్ యాప్లు, మనీ ఎక్కువ వస్తాయి. ఈ గ్రీడీనెస్ అనే పాయింట్ అన్న, ఈ గ్రీడీనెస్ దీని గురించి నేను చూసిన అయితే ఇట్లున్నాయి అన్న. అంటే మీకు దీని రిలేటెడ్గా ఏమైనా కేసులు వచ్చినాయా, లేకపోతే మీ అబ్జర్వేషన్లో అసలుకి ఇట్లా నిజంగా అయితే అసలు పైసలు అనేది ఉట్టిగా అయితే నాకు తెలిసి జిందగీలో రావు, కష్టపడింది రావు, కష్టపడాల్సిందే. అండ్ ఈ ఈజీ మనీ మేకింగ్లోనే ఎక్కువ స్కామ్లు వస్తాయి అన్న. ఇంత ఇన్వెస్ట్ చేయరు, 10,000 పెట్టుర్రి, నేను 24 hours దీన్ని 50,000 చేసి ఇస్తా, లేకపోతే ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇది పెట్టిరంటే మీకు నెలకి కూర్చున్న కాడ 50,000 వస్తాయి. అప్పుడైతే లిటరల్లీ ఇది నటరాజ్ పెన్సిల్ స్కామ్ అని ఒకటి ఉండే, ఘోరం అన్న. లిటరల్ అవి వింటే కూడా ఎట్లుంటే అంటే జస్ట్ ఆడు పెన్సిల్ ఇస్తాడు, ఉట్ట డబ్బాలు ఇస్తాడు, డబ్బాల్ని ప్యాక్ చేసి పెన్సిల్ పంపించాలి, దానికి ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఏందన్న అసలు లిటరల్లీ అంటే ఇంత చిన్న లాజిక్ని కూడా అసలుకి వీళ్ళు ఆలోచిస్తలేరు. పైసలు వస్తున్నాయంటే అసలు అదే మైండ్ సెట్ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఒక చిన్న మీరు వెరిఫై అని ఎట్లయితే అన్నారో, అరే ఒక డబ్బాలో మనం పెన్సిల్ పెట్టిస్తే వాడు మనకు పైసలు ఎందుకు ఇస్తున్నాడు, అదేదో వాడే పెట్టుకోవచ్చు కదా, వాడు ఒక 100 మందిని పెట్టుకుని వాడే పని చేసుకొని వాడే సంపాదించుకోవచ్చు కదా మనకి ఇచ్చేదో అనే పాయింట్ ఒక చిన్న క్వశ్చన్ వస్తే ఇది స్కామ్లే కావు. కానీ మనలో ఏంటంటే అవన్నీ ఆలోచించారు. పైసలు కనిపించాలా, ఓకే ఇది ఇస్తే ఇది ఏముంది 5,000 కదా, పోతే పోనీ 5,000, కానీ వచ్చినాయి అనుకో 50,000. ఇదే నా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, అరే 5,000 కదా మామ చేద్దాం, అయ్యిందా జాక్పాట్, పోతే మొన్న 5,000 కదా, అట్లా 5,000 కదా 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 లక్షల మంది కొడుతున్నారు బయట. 5,000 లక్షల కోట్లు అన్న. లిటరల్లీ కొన్ని మీతోటి నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దామంటే నేను కొన్ని రీసెర్చ్ చేద్దామని చూస్తే క్రోడ్స్ తప్ప నాకు ల్యాక్స్ కనిపిస్తలేవు. కోట్లే తెలంగాణలోనే కోట్లు ఉన్నాయంటే, ఇక మొత్తం ఇండియా లెవెల్గా తీసుకుంటే, ఇంటర్నేషనల్ లెవెల్గా తీసుకుంటే అసలుకి ఒక్కొక్కటి రూపాయి కాదనుకున్నా కూడా కొన్ని కోట్లే ఉన్నాయి. అట్లాంటి 5,000 అనేది మినిమం పెడతారు వీటిలో, 1,000 మినిమం ఉంటుంది అన్న. సో దీన్ని మీరు ఈ చూసిరో రీల్స్ చూసిరో అన్న, ఇట్లాంటి చాలా ఎగరేస్తురా, దాని గురించి మీ ఒపీనియన్ అన్న. అంటే నేను జెన్యూన్ ఒపీనియన్ తీసుకోను, చాలా చూస్తున్నా, దీన్ని నేను ఇక్కడ ఫైర్ అవుట్ కాలే, కానీ నేను అవి చూసిన ప్రతిసారి అనిపిస్తుంది అంటే ఇంత మిస్గైడ్ చేస్తారు. ఒక సోషల్ మీడియాని ఒక ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవచ్చు, కానీ దాన్ని ఇట్లా మిస్గైడ్ చేసి కూడా యూత్ అనేవి ఇట్లా ఈజీ మనకి బాగా అట్రాక్ట్ అయిపోతారు. సో దాని గురించి మీ ఒపీనియన్ అన్న. ఇందులో 2 points అన్న. ఇప్పుడు మీరు అన్న డబ్బులు ఊరికే రావు అని, మన లలిత డైలాగ్ డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా, ఊరికే వస్తాయన్న డబ్బులు అనేది ఊరికే రావు అనే ఎంత నిజమో, డబ్బులు ఊరికే వస్తాయి కూడా. ఎప్పుడు వస్తాయి? స్కామ్ చేసినప్పుడు వస్తాయి ఖచ్చితంగా. ఏం స్కామ్ చేయాలి? నువ్వు బాగుపడి ఒక 100 మందిలో 1000 మందిలో నువ్వు స్కామ్ చేసినప్పుడు నువ్వు బాగుపడతావు. కానీ జెన్యున్గా మాత్రం డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఊరికే వచ్చినట్టే మాత్రం ఇంకేదో స్కామ్ జరిగిందనే అనుకోవాలి, వేరే పొట్టగొట్టి ఖచ్చితంగా. అది కూడా కాదు అనుకుంటే నీ కష్టానికి ఒక స్టార్ కలిసి వచ్చింది, అప్పుడు పైకి వస్తావు. ఇప్పుడు లిటరలీ ఒక 1 month ఒక 1 year 2 yearsలోనే హైప్ అయ్యిండు అంటే కష్టపడవచ్చు, స్టార్ కలిసి రావచ్చు, ఇంకేదో మంచి ఆఫర్ రావచ్చు, అట్లా కూడా పైకి రావచ్చు. బట్ ఏదో గేమ్ ఆడితే, లేకపోతే ఇంకేదో ఇప్పుడు మీరు అంటే బండి దగ్గర పెట్టుకోవాలి, డబ్బులు గాలోకి ఎగిరేయాలి, లేకపోతే గంట సేపటికి మనం మొబైల్ చూస్తుంటే ఏదో గేమ్ ఆడాలి, ఇటువంటి వాటికి కలర్ ట్రేడింగ్ లాంటికి అందులో స్టాక్స్ పెట్టాలి, డబ్బులు వస్తాయని మాత్రం ఫేక్ మొత్తం. దీనిపైన ఒక 2-3 daysలోనే ఒక 10 days పట్టచ్చు, 5 days పట్టచ్చు. 10 days లోపే నేను మాత్రం అడిషనల్ డీజీపీ శిఖా గోయల్ గారికి కానీ,
లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా కేసెస్ ఎవరైతే చూస్తున్నారో టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ గురించి ఎవరికైతే ఎవరి అండర్లోకి వస్తుందో వాళ్ళకు నేను ఒక మెమోరండం ఇద్దాము. ఏంటంటే అసలు ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఎవరు బలవుతున్నారు, ఎందుకన్నా అంటే పేపర్ చూడండి మీరు, అక్కడ ఏముంటుంది అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కలర్ ట్రేడింగ్ ఆపి లక్షలు పొడగొట్టుకున్నాడు, వేలు పొడగొట్టుకున్నాడు, కోట్లు పొడగొట్టుకున్నాడు, జాగా భూమి ఆస్తులు మొత్తం అమ్ముకొని అప్లికేషన్లు పెట్టి కోట్లు పొడగొట్టుకున్న న్యూస్ కూడా చూస్తున్నాం. లేకపోతే లోన్ యాప్లో లోన్ తీసుకున్నందుకు 2,000 తీసుకున్నందుకు యువ వధువు బలి, నేను న్యూస్ చూసుకున్నాం మాత్రం. సో ఇట్లా లేదా ఏదైనా గేమింగ్ లేదా లేకపోతే ఏదైనా బెట్టింగ్ లో ఇల్లు డబ్బులు పొడగొట్టి బలి అయిపోయేళ్ళు, సో ఆత్మహత్యకు దారి తీసిన ప్రమోషన్ వీడియో, ఇటువంటి రోజు చూస్తుంటే నాకేమనిపించింది రీసెర్చ్లో అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ప్రమోషన్ వీడియో చేస్తే ఎంత వస్తుందన్న బేసిక్ ఒక 5,000 రావచ్చు, 50,000 రావచ్చు, బేసిక్ అనుకుందాం. అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయన్న ఒక ఫేక్ ప్రోడక్ట్, ఒక ఫేక్ గేమింగ్, ఒక ఫేక్ బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేసి వదిలేస్తున్నాడు. చాలా మందిని చూస్తున్నాం. 24 స్కామ్ ఒకటి ఉందన్న, అదేంటంటే ఫేక్ అని తెలుసు, దానివల్ల అసలు రూపాయి రాదని తెలుసు, డబ్బులు పోతాయని తెలుసు, అయినా కూడా ఎందుకు ప్రమోషన్ చేయాలి? వాడికి వచ్చి 10,000తోనో 20,000తోనో అది ప్రమోట్ చేస్తాడు. ఒక మంచి హీరోనో లేకపోతే మంచి ఇన్ఫ్లుయెన్సర్, వాడి ఫ్యాన్స్ ఫాలోవర్స్ మొత్తం రీసెర్చ్ చేసి దాంట్లో డబ్బులు పెడతారు. ఎవరిని చూసి పెడుతున్నారు? యాప్ని చూసా? ఎవరు చెప్తున్నారు? అరవింద్ నేనున్నా ఇప్పుడు, నాకు ఒక 600 మంది వాలంటీర్స్ ఉన్నారు, నేను చెప్పినా అంటే ట్రస్ట్, 600 మంది డబ్బులు పెట్టినారు. సో అట్లా డబ్బులు పోతున్నాయి. డబ్బులు పోతే పోనీ అన్న, డబ్బులు పోతే ఈ రోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు. బట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇన్ని డబ్బులు పెట్టినా కదా అని చెప్పేసి సూసైడ్ కాన్సిక్వెన్స్ మొత్తం సూసైడ్లు చేసుకొని, లేకపోతే మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయి ఫ్యామిలీని దూరం చేసుకొని పిచ్చి వాళ్ళగా రోడ్ల మీద తిరగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో చిన్న చిన్న డబ్బులు అని అంటే వేరు అన్న, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ వేరు. ఎవరైనా నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే మన రిలేషన్స్ ఫ్రెండ్స్లోనో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, కొంచెం హై ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, లేకపోతే మళ్ళీ మనకు రిటర్న్ వచ్చేవి ఉంటాయి, లేదా స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఉంటాయి, అటువంటి పెట్టడం వేరు. బట్ ఆన్లైన్లో పెట్టిండు అంటే మాత్రం రిటర్న్ రావు, ఖచ్చితంగా మనం చనిపోవడానికి దారి ఇస్తాయి మొత్తం. సో వీళ్ళ మీద అతి తక్కువ రోజులలోనే అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన వీళ్ళు కరెక్ట్గా వెరిఫై చేసుకొని ప్రమోషన్ చేయకపోతే మాత్రం మనకున్న ఫౌండేషన్స్తో కానీ మనకున్న ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ అందరూ ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో దీనిపైన ఫైట్ చేద్దాం అనుకునే వాళ్ళందరితో త్వరలో ఒక మీట్ పెట్టి చాలా పెద్ద రేంజ్లో ఇది ఒకటి మాత్రం నేను మూమెంట్ తీసుకొస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇంటర్వ్యూతో నేను ఆడియన్స్ కూడా చెప్తున్నాను, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్, నాదైతే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్ చూస్తూ ఉంటారో, సో వాళ్ళు కూడా చెప్తున్నా, వెరిఫై చేయకుండా మీరు ఏదైనా ప్రమోట్ చేస్తే దానిపైన ఆ వీడియోని పట్టుకొని నేను కేసు ఇస్తాను, వాళ్ళ మీద కేసు ఇస్తాను. మీరు ఇది చేయడం వల్ల ఇంతమంది చనిపోతున్నారు, ఇంత లాస్ వస్తుందని చెప్పేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను కేసులు వేస్తాను. రైట్. సో యాక్చువల్లీ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్లో లైక్ వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ చేసేటోళ్ళు ఉన్నారు, మంచి ఎందుకంటే వాళ్ళని చూసే జనాలు వస్తారు. నేను అందరినీ కూడా అనట్లే అన్న, కొంతమంది కావాలని వాంటెడ్లీ ఇవే చేస్తారు, మంచి స్టేజ్లో ఉంటారు, వాళ్ళు పేర్లు చెప్పకూడదు కానీ మంచి స్టేజ్లో ఉండి లక్షలలో సంపాదించే వాళ్ళు ఒక చిన్న అప్లికేషన్ పట్టుకొని ఇది మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది, ఇదే మీ జీవితం అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళ మాత్రం మనం ఏదో ఒకటి చేసేద్దాం అంతేనా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తెలిసి వాళ్ళని ఒక 100 మంది వాళ్ళని, ఇప్పుడు వాళ్ళకి ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు, లక్షల్లో ఉంటారు, వాళ్ళని అభిమానిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ, వాళ్ళు చిన్నపాటి సెలబ్రిటీ. ఒకప్పుడు ఒక హీరోని చూసి సినిమాకి ఎట్లా పోతుండేనో ఇప్పుడు వీళ్ళని చూసి ఒక ప్రోడక్ట్ కొనడానికి వాళ్ళు ముందుకు వస్తారు. వీళ్ళు చెప్పే మాటలే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాయి. అట్లాంటి వీళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి కూడా వీళ్ళ వీడియో చూసి ఒకరు కొని వాళ్ళకి మంచి అయితే వీళ్ళకి మంచి వస్తుంది. కానీ వీళ్ళ వీడియో చూసి ఒకరికి చెడు అయితే డెఫినెట్లీ అది కూడా వీళ్ళకి ఎప్పటికీ క్యారీ ఆన్ అవుతాను, కర్మ అంటారు కదా, కర్మ ఖచ్చితంగా క్యారీ అవుతుంది. వాళ్ళకి బలి పశువులు ప్రజలు అవుతున్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏంటంటే కొంచెం అదే మీరు చెప్పినట్టు వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ పెట్టుకుంటే, వాళ్ళు మంచి చేసుకుంటే ఆబ్వియస్ సొసైటీకి కూడా మంచి చేసినట్టు ఉంటాయి. ఈ డోంట్స్ దాంట్లో వెళ్ళిపోవడం అయితే వాళ్ళ ఒక్క వీడియో ఎంతో మంది లైఫ్ ని స్పాయిల్ చేస్తారు, అయిపోతుంది, వాళ్ళకి తెలియకుండా అవుతుంది. కొంతమంది తెలుసుకునే లోపు జరిగిపోతుంది. సో అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి వచ్చి కొత్తగా నెక్స్ట్ జనరేషన్లో కొన్ని వీడియోలు చేద్దాం అనుకున్నారు, కానీ ఇలాంటి మంచి చేస్తే కొంచెం సొసైటీకి హెల్ప్ అవుతుంది దానన్న. సో హనీ ట్రాప్ పెద్ద ట్రెండింగ్ టాపిక్ అన్న ఒక టైంలో రీసెంట్గా కూడా. నేను కాలే, నేను మా ఆఫీస్లో ఒక మా ఎంప్లాయీ అండ్ ఇంకొక తమ్ముడు ఉండే, ఇద్దరు అయ్యారు. ఎట్లా అయ్యారంటే ఫస్ట్ తమ్ముడు అయ్యాడు. తమ్ముడు ఎట్లా అయిందంటే కాల్ చేసిండు ఒకరు సడన్గా, నాకు నైట్ అరౌండ్ 11:30 కాల్ చేసాడు. 11:30 కాల్ చేసి అప్పటికే పడుకున్నా, 2 times చేసిండు. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నా టైంలో 2 times వస్తాను, లిఫ్ట్ చేసి అన్నా నేను చచ్చిపోతున్నాను అంటాడు.
ఏమైందిరా సడన్గా 11:30 ఫోన్ చేసి చచ్చిపోతున్నా అంటే ఏం లేదన్నా ఇట్లా అయింది సిచ్యువేషన్, నువ్వు ఫస్ట్ కూల్ డౌన్గా ఫస్ట్ చెప్పు మ్యాటర్ ఏంటంటే ఏం లేదన్నా నాకు పొద్దున ఒక మెసేజ్ వచ్చింది ఒక అమ్మాయి దగ్గర నుంచి అని చెప్పేసి అన్నాడు. ఓకే ఏమైందన్నాడు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది ఫస్ట్. ఇన్స్టాగ్రామ్లో వస్తే ఓకే అని చెప్పి చాట్ చేసిన అన్న. నేను చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ ఇవ్వన్నది. వాట్సాప్ నెంబర్ ఇచ్చిన మామూలు చాట్ చేసుకుంటే సాయంత్రం దాకా చాటింగ్ నడిచినాక ఒకసారి వీడియో కాల్కి రా అన్నది. నేను వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయి, నేను చూపిస్తాను నేను ఏందనేది నీకు, నన్ను చూసినట్టు ఉంటుంది నీకు అంటే సరే అని చెప్పేసి మనోడు ఎక్సైట్మెంట్ ఆ టైంలో అలా క్యూరియాసిటీ అట్లా క్రియేట్ చేస్తారు చాట్లో. ఆమె చేసేసరికి వీడియో డైరెక్ట్ మనోడు ఇట్లా చూస్తుండు, మనోడు క్యాప్చర్ అయింది, మనోడు క్యాప్చర్ అయింది. ఆడ అమ్మాయి వీడియోలో ఆ అమ్మాయి చూస్తూనే మెల్లగా ఆమె పైన డ్రెస్ని ఓపెన్ చేయడం కొంచెం న్యూడ్గా రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయ్యాక మనోడు కట్ కొట్టేసేసరికి ఏమైపోయిందంటే ఇది కంప్లీట్గా రికార్డ్ అయిపోయిన ఒక 10 మినిట్స్కి ఇన్స్టాగ్రామ్లో అదే వీడియో వచ్చింది. వీడియో రికార్డ్ అయింది ఆ అమ్మాయి ఉన్నది. ఆ రికార్డ్ వచ్చేసి మనోడు వాయిస్ నోట్లు పెట్టిరు వాళ్ళు. వాయిస్ నోట్ పెట్టేసి ఒక मेल वॉइस పెట్టేసి हमारे को 10,000 होना, अगर 10,000 नहीं दिए तो ये वीडियो में पूरा वायरल कर दे तू, ఇదే చెప్పినాడు. ఆయనకి హిందీ రాదు. వాడు ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ని అడిగేసి చెప్తే ఇట్లా అంటారా మ్యాటర్ అని చెప్పేసి అన్నాడు. వీడు సైలెంట్గా బ్లాక్ చేసే టైంకి ఏం చేసిండంటే వాడు తెలివిగా మనోని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 700 మంది ఫాలోవర్స్ ఉంటే ఆ 700 మందిని ఫస్ట్ మనోడు స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు వాళ్ళు స్కామర్స్ తీసుకొని కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఇమీడియట్గా ఆ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాలోవర్స్ అందరికీ వీడియో కొట్టడం స్టార్ట్ చేసేసారు. అయితే వీడు నమ్ముతాడా లేదని చెప్పేసి ఏం చేసిండంటే ఒక 5 మంది కొడుతున్నా మీ ఫ్రెండ్స్కి అని చెప్పేసి ఫస్ట్ థ్రెటన్ చేసిండు. వీడు బ్లాక్ చేసిండు. 5 మంది కొట్టేసారు. 5 మందిలో ఒకటి ఫోన్ చేసాడు. అరే నీ వీడియో వచ్చిందిరా ఇట్లా, నువ్వు అమ్మాయితోటి మొత్తం న్యూడ్ వీడియో ఉంది, ఏంద్రా అంటే సార్ ఇట్ ప్యానిక్ అయిపోయింది. ఇక ప్యానిక్ అయిపోగానే కొత్త వాట్సాప్ నెంబర్ నుంచి మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఎందుకంటే వీడిని వాట్సాప్ నెంబర్ ఇచ్చేసిండు ఆల్రెడీ. కొత్త నెంబర్కి వచ్చేసరికి 5 మందికి పంపినా, పైసలు ఇచ్చినావా ఓకే, పైసలు ఇవ్వాలి అనుకో నెక్స్ట్ ఇంకొక 10 మందికి పంపిస్తాను. ఇట్లా చేయడం స్టార్ట్ చేసేసరికి వాడు 5,000 కొట్టేసిండు. 5,000 కొట్టేసిండు, మనకేం చెప్పాలి అప్పటికి. ఆ మూమెంట్లో 5,000 కొట్టేసిన తర్వాత మళ్ళీ నైట్ 9 o'clockకి 10,000 ఉన్నా, 10,000 కూడా కొట్టిండు అన్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి అయిపోయినాయి. 10,000 మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని అడిగిండు పెట్టిండు. మళ్ళీ నైట్ 11:15కి మళ్ళీ ఆడు కాల్ చేసి నాకు 50,000 కావాలన్నాడు. ఆయన దగ్గర లేక ఆ టైంకి ఏం చేయాలో తెలియక నాకు కాల్ చేసి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడు ఎక్కువ ప్యానిక్ అవ్వడానికి రీజన్ ఏమైపోయిందంటే వాడు బ్రాహ్మణ్ అనమాట. వాడు అంటే మనోడు పురోహితుడు, ఊర్లన్నిట్లలో పూజలకి వాడికి పోతాడు. వాళ్ళ ఫాలోవర్ లిస్ట్లో వాళ్ళ ఊరు వాళ్ళంతా ఉన్నారు. రేపు పొద్దున ఆ వీడియో ఎవరికైనా పోయితే స్వామి అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే అతన్ని రేపు పొద్దున చూసే విధానం మారిపోతుంది ఊరోళ్ళకి. ఊరోడికి తెలియదు అంతా ఇది ఏంది స్కామ్ గీమ్ అనేది కాదు. స్వామి ఇట్లా చేసినట్ట ఊర్లో మీకు తెలిసిందే, ఒక్క నోట్ తెలిస్తే ఊరంతా తెలుస్తుంది. సిటీలైనా మనం ఇగ్నోర్ చేస్తాం. ఆ భయానికి మెంటల్ ఎట్లా టార్చర్ అయిపోయిందంటే మనకి నా పరువు పోయింది, నేను నా ఊర్లో నేను తలెత్తుకోలేను, ఎవరు నాకు గౌరవం ఇవ్వరు, ఇంకా నేను చచ్చిపోతాను, నాకు ఇది ఒక్కటి దారి అనే పాయింట్కి వెళ్ళిపోయింది. ఇట్లాంటి కేసు వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇమీడియట్గా నేను తీసుకుంది ఏంటంటే అరే నువ్వు ఫస్ట్ ప్యానిక్ కాకు, రిలాక్స్, ఇది కామన్గా అవుతుంది, నువ్వు టెన్షన్ తీసుకోకు, అది ఏం చేయలేడు, అది చేస్తాడో పంపించుకోమని నువ్వు వరి కాదు. ఫస్ట్ నీ నంబర్ని వాట్సాప్ తీసేసి రిలాక్స్గా నీ ఇన్స్టాగ్రామ్ ఏదైతుందో వాడి నెంబర్ ఏదైతే వచ్చిందో బ్లాక్ చేసి నేను ఇన్స్టాని కూడా టెంపరీ బ్లాక్లో పెట్టేసుకో, ప్రాబ్లం ఏం లేదు, నువ్వు రిలాక్స్గా అని చెప్తే మళ్ళీ ఆ ఊర్లోనే మా ఫ్రెండ్ ఉంటే వాడిని అరే నువ్వు ఫస్ట్ మన దగ్గర పో, వాడిని కొంచెం ధైర్యం చెప్పు అని చెప్పి వాడు పోతే వాడు కొంచెం ధైర్యం చెప్పి సెటిల్ అప్ అయిపోయినాక పొద్దున్న దాకా అవి ఇంకా నువ్వు ఓపెన్ చేయక ఒక 5 రోజులు ఏం చూడక అనే పాయింట్లో ఉన్నప్పుడు మళ్ళీ వస్తుంది అనే టైంకి నేను తీసుకున్నా అండ్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నాకు యాక్సెస్ ఇవ్వరు అని చెప్పి నేను ఆన్ చేసిన. వాడు మెసేజ్ పెట్టి కాల్ చేయగానే నేను వీడియో కాల్కి మళ్ళీ రానది సెకండ్ టైంకి ఆవో అని చెప్పేసి ఉన్నా. నేను వీడియో పెట్టినా క్యా కడితే నేను అది బంద్ చేసిన, పైన కెమెరా బంద్ చేసిన, నేను మెసేజ్ పెట్టినా, నేను ఆడియో మెసేజ్ పెట్టినా, అరే నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసు, ఇదంతా నాకు తెలుసు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీ, నువ్వు ఎక్కువ తక్కువ కథలు పడ్డావు, నువ్వు ఏడన్నా కూడా చూసి ఫైండ్ చేసినా బ్లాక్ చేసి పడేసిండు వాడు. మనం వీడికి సాల్వ్ అయిపోయిందన్న. సేమ్ కేసు మళ్ళీ మా ఆఫీస్లో కూడా అయింది. ఈ టీనేజర్సే అనుకుంటా నాకు తెలిసిన టార్గెట్. వీడు ఇట్లా అమ్మాయి వచ్చేసరికి మంచిగా హెయిర్ గీర్ అనుకుని వీడియో పెట్టుకుంటూ రికార్డ్ అయిపోయింది. వాడు అన్నానే చచ్చిపోతా, ఎవరు చూడు వీళ్ళు ఆ ఏజ్లో వానికి వచ్చే తాడేది చచ్చిపోతా, ఎందుకంటే ఈ వీడియో పోతుంది, మా చుట్టాలలో పోతుంది, నా ఇజ్జత్ పోతుంది, వాళ్ళు ఏవో అనుకుంటారు నా గురించి రాంగ్ అని చెప్పేసి. ఇది నాకు తెలిసిన నేను ఫేస్ చేసింది అన్న, నేను చూసింది నా దాంట్లో. మీకు ఇట్లాంటి కేసెస్ ఎట్లాంటివి వచ్చినాయి? నేను న్యూస్లో కూడా చదివిన హనీ ట్రాప్ అనే పేరు తెలిసింది కూడా నాకు అట్లానే, అంటే ఇది ఏదో స్కామ్ అని తెలుసు కానీ ఇట్లా హనీ ట్రాప్ అంటే ఇట్లా వీడియోలు వచ్చినాయి, ఇదంటే దీని పేరు హనీ ట్రాప్ అని నాకు తెలిసింది. వరంగల్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది దీని మీద నేను చదివిన న్యూస్. ఇంకొక నిజామాబాద్లో ఒక బీటెక్ అబ్బాయి చనిపోయిండు. ఇట్లా చాలామంది చావు వరకు వెళ్ళిపోతున్నాను. లిటరల్ అది ఒక పైసలు లూజ్ అయ్యారంటే అది వేరే వినడం కదా, ఓకే రాబోయే రోజుకి అయితేనే ఉంటాయి, ఒక 50,000 పోయిండొచ్చు, 1,00,000 పోయిండొచ్చు, ప్రాణాలే తీసేస్తుంది దీన్ని ఏందన్న. సో హనీ ట్రాప్ అంటే ఇంతకుముందు ఎందుకు వాడేదన్నా అంటే చాలా ఇయర్స్ కింద ఆర్మీ వాళ్ళు వాడేది. సో ఎందుకంటే ఆర్మీ రహస్యాలు మొత్తం తెలుసుకోవాలి అన్నట్టుగా
ఎవరైనా ఒక అమ్మాయితో వల వేయాలి అని చెప్పేసి మన అపోజిట్ ఎవరైతే ఉన్నారో వేరే కంట్రీ వాళ్ళు మన మీద హనీ ట్రాప్ చేయడము, మనల్ని ఆ అమ్మాయితో మన రహస్యాలు మొత్తం అంటే ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చించి సీక్రెట్స్ అన్ని కూడా రివీల్ చేసేది. ఇది హనీ ట్రాప్, అమ్మాయితో చెప్పించేది అప్పుడు. బట్ ఇప్పుడు ఏ విధంగా అయిపోయింది అని అంటే నేను నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది, హ్యాకింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన కొద్ది రోజుల్లోనే న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటుంది. పేపర్ క్లిప్ ఏంటంటే హనీ ట్రాప్కి గురై యువకుడు బలి అని చెప్పి వచ్చింది. మొత్తం న్యూస్ అంతా చదివిన, ఏంది ఇది అని చెప్పేసి సినారియో చూసినాక వీళ్ళు ఫేస్బుక్లో ఉంటారు, ఫేస్బుక్ నుంచి ఇన్స్టా నుంచి వాట్సాప్కి వస్తారు, వాట్సాప్ వీడియో కాల్ జరుగుతుంది, ఇదంతా సినారియో అర్థమైపోయింది. ఓకే అంటే నాకు ఎట్లుండే అని అంటే ఫీల్డ్కి వచ్చినాక ఏదైనా సరే రియల్ లైఫ్ జరగాలి, నాకు నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతానే నేను చేయగలుగుతాను, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయగలుగుతా అని చెప్పేసి ధైర్యం ఎక్కువ మనకి అప్పటికి. ఈ ఫీల్డ్కి వచ్చినామంటేనే ధైర్యం ఎక్కువ ఉండాలి. సో రిక్వెస్ట్ నేనే పెట్టిన, ఆ ప్రొఫైల్స్ అన్ని వెతికి నేనే వెతికి మన కోవిడ్ టైం అన్నది, కోవిడ్కి ముందు ఎగ్జాక్ట్లీ రూమ్లో ఉన్నా నేను, ప్రొఫైల్ వెతికి నేనే రిక్వెస్ట్ పెట్టిన, పెట్టగానే యాక్సెప్టెడ్, హాయ్ హలో హౌ ఆర్ యూ ఫైన్ వాట్ అబౌట్ యూ, ఇవంతా పులిహోర అంతా జరుగుతుంది మంచిగా. అది 15 minutesలోనే మళ్ళీ వాట్సాప్ నెంబర్ అని పెట్టిన, వచ్చేసింది నెంబర్ పెట్టేసిన, ఆమె నెంబర్ పెట్టేసింది, ఎంబడే 1 minute మళ్ళీ వాట్సాప్లో హాయ్ హౌ ఆర్ యూ, మళ్ళీ కొత్తగా స్టార్ట్, మళ్ళీ ఫైన్ వాట్ అబౌట్ యూ ఉండగానే వీడియో కాల్ 30 seconds 100 rupees అని పెట్టింది. 100 rupees ఓకే అని పెట్టి 100 rupees మరి నేను పే చేయాలి కదా, పే చేయడానికి వీడియో కాల్ కొడుతుంది. ఓకే అని చెప్పేసి వెయిట్ నేను వాష్రూమ్ వెళ్తా అని చెప్పేసి నేను ఇంగ్లీష్లో పెట్టాను. ఒక 1 minuteకి నేను ఆలోచించాను, నా లైఫ్ పెడుతుంది ఇక నేను న్యూడ్ అవ్వాలి, ఆమె న్యూడ్ అవ్వాలి, అసలు అక్కడ వీడియో రికార్డ్ అయిందని నాకు తెలుసు, తర్వాత బ్లాక్ మెయిలింగ్ జరుగుతుందని తెలుసు, బట్ ఎక్కడి వరకు జరుగుతుంది ఇది ఏంటి అసలు తెలియాలని చెప్పేసి నేను న్యూడ్ అయినా. నేను ఆ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది, నేను న్యూడ్ అయినా, నేను వీడియో కాల్ చేసిన, అక్కడ న్యూడ్ కనిపిస్తుంది, సరే చూద్దాం ఇంకెంతసేపు అని చెప్పేసి చూస్తూనే ఉన్నా. ఫస్ట్ స్టార్టింగ్ రిమూవ్ చేయడము, మళ్ళీ వేసుకోవడము ఎక్సెట్రా జరుగుతూనే ఉన్నాయి. నేను ఈ విధంగానే చూస్తూనే ఉన్నా ఏం జరుగుద్దా అని చెప్పేసి. ఒక 4 minutes తర్వాత కాల్ కట్ అయిపోయింది. అటు నుంచి మెసేజ్ ఇటు నుంచి మెసేజ్ లేదు, చూస్తూనే ఉన్నా. 5 minutes అలా జరిగిపోయిన తర్వాత ఒక కాల్, మళ్ళీ వేరే నెంబర్తో వాట్సాప్ కాల్. వాడు హిందీలో ఏమంటాడనంటే, నువ్వు వీడియో రికార్డ్ అయిపోయింది ఇది, నేను మా అమ్మాయి వచ్చి ఫోన్ చూసే వరకు నీ వీడియో ఉంది, ఆ అమ్మాయిని ఈ విధంగా చూసినావు, నువ్వు ఈ విధంగా రెచ్చగొట్టినావు, నువ్వు అమ్మాయిని మేము తిట్టినాం కొట్టినాం, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. 5 minutesలో ఇదంతా కూడా సూసైడ్ చేసుకుంది అమ్మాయి, నేను వదిలిపెట్టామంటాడు. టీకే అని చెప్పేసి కాల్ కట్ చేసిన. మళ్ళీ కొద్దిసేపటికే వాడు పోలీస్ అంటాడు ఫోన్ చేసి, నీ మీద కేసు అయిపోయింది, నువ్వు ఇమ్మీడియట్గా రావాలి, నీ వీడియో కూడా యూట్యూబ్లో పెడుతున్నాం, వాళ్ళు పెట్టారు ఆల్రెడీ, మేము ఇంకా వైరల్ చేస్తున్నాం, నీ మీద కేసు అయింది, నువ్వు రావాలి అన్నాడు. టీకే అవన్నీ కాల్ కట్ చేసిన. ఇంకేం చేస్తారని చూస్తున్నా. వాడేంటి మళ్ళీ నా వీడియో నాకే పెట్టి మీ ఫ్రెండ్స్కి, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, కాంటాక్ట్స్ అందరికి షేర్ చేస్తా ఉంటాడు. ఇటు ఫ్రెండ్స్ అన్నాడు. వెంటనే ఫేస్బుక్ అకౌంట్ డియాక్టివేట్ చేసేసిన. వెంటనే అసలు సెకండ్ లేట్ చేయకుండా, నాకు ప్రైవేట్ అకౌంట్ నాది అప్పటికి, వాడు ఏం చేసుకోలే అప్పటికి, రైట్ అని ఊరుకున్నా. వాడి ఫేస్బుక్ అకౌంట్ దొరకలేదు. వాడు మళ్ళీ ఇంకొక 2 నెంబర్లతో మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యాడు, నీ వీడియో చూసినాం, నీ మీద కేసు అయింది, నువ్వు ఇది చేసినావు అది చేసినావు అని చెప్పేసి బ్లాక్. ఇంకేం చేస్తున్నా అని చూసిన. వాడు నా ఆల్టర్నేట్ నెంబర్లు కూడా చూసిండు, మా డాడీ నెంబర్ కూడా. సో వాడికి ఉన్న టెక్నిక్స్ తోని ఆల్టర్నేట్ నెంబర్ కూడా మనకు వచ్చేసింది. మా డాడీ నెంబర్కి వీడియో పెట్టిండు, ఆ ఫోన్ కూడా నా చేతిలోనే ఉంది. ఓకే అని చెప్పేసి నేను వీడియో డిలీట్ చేసుకుని వన్ బ్లాక్ చేసిన. ఇంకేం చేస్తున్నా అని చూసిన. కంటిన్యూస్లీ కాల్ చేస్తాను, ఏ నెంబర్ వస్తా ఆ నెంబర్, 1 hour బ్లాక్ అందరినీ బ్లాక్ చేసేసిన. ఇంకేం చేస్తున్నా అని చూస్తున్నా, ఏం చేయలేదు. అక్కడికే స్టాప్. ఇక ఫేస్బుక్ లేదు, నేను ఎక్కడ సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇప్పుడు ఆల్టర్నేట్ నెంబర్ ఏదైతే ఉందో నా దగ్గరే ఉంది, బ్లాక్. నేను అన్ని కాల్ లిఫ్ట్ చేయలేదు, స్విచ్ ఆఫ్ చేసిన. ఒక 1 hour 1.5 hour తర్వాత మళ్ళీ ఆన్ చేసిన. సింపుల్, అసలు ఏం కాలేదు నాకు. నా వీడియో ఉంది ఇప్పుడు, ఇంకా అసలు వీడియోలో ఉండే ఎవరి జస్ట్ అంత మార్ఫింగ్ ఇప్పుడు మాత్రం. సో నా వీడియో ఉన్నా కూడా అక్కడ ఏం జరగలేదు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటన్నా, ధైర్యం. అదే చెప్తున్నా, వాడు కావాల్సిన అస్త్రాలని ట్రై చేసిండు. ఆడు తిప్పి కొడితే ఆడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మన వాట్సాప్ ఏం చేయలేడు. అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆన్లైన్ యాక్టివిటీ లేకపోతే నేను ఎవడు ఏం చేయలేడు. నువ్వు నిజంగానే అమ్మాయితో మాట్లాడు, ఇంకేదైనా చెయ్యి. ఆన్లైన్ యాక్టివిటీ లేదు అని అంటే నీ వీడియో ఉండని, ఇంకేం జరిగినా ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, మన వీడియోని ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అప్లోడ్ చేస్తే 5 minutes కంటే ఎక్కువ ఉండదు. ఓకే, సోషల్ మీడియా గైడ్ లైన్స్ ప్రకారము న్యూడ్ ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉండే. అట్లాంటి కొన్ని న్యూడ్ ఉన్నాయి కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఉంటాయి. కాకపోతే సెమీ న్యూడ్, టోటల్గా న్యూడ్ ఉండే అవి.
ఓకే టోటల్గా న్యూడ్ ఉంటే మాత్రం ఒక్క రిపోర్ట్ కొట్టినా కూడా వీడియో ఎగిరిపోద్ది. ఓకే జస్ట్ 1 రిపోర్ట్ కొట్టినా కూడా న్యూడిటీ కంటెంట్ ఉందని చెప్తే ఎగిరిపోద్ది వీడియో. సో నో ప్రాబ్లం. ఇంకా నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అసలు? భయం. సో ఎటువంటి క్రైమ్ అయినా కానివ్వండి అన్న, ఆన్లైన్లో జరిగింది అని అంటే మన మీద మిస్టేక్ చేసినా సరే ధైర్యంగా ఉంటే సరిపోతుంది. ఏం కాదన్నా ఏమవుతుంది, ఓన్లీ ఒకవేళ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఒక 5 minutes ఉంటుంది, నాది కాదని చెప్పుకోవచ్చు, మార్ఫింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అందరికీ అమ్మాయిలకు ప్లస్ పాయింట్ ఏంటంటే జెన్యున్ వీడియో వచ్చినా కూడా అది ఏ మార్ఫ్డ్ అని చెప్పుకోవచ్చు. అందరికి పేరెంట్స్కి పబ్లిక్ అందరికి తెలుసు అన్ని ఫేక్ వీడియోలు వస్తున్నాయని చెప్పేసి. నువ్వు నిజంగా తప్పు చేసినా కూడా నో ప్రాబ్లం, మార్ఫ్డ్ అని చెప్పుకోవచ్చు. సో నో ప్రాబ్లం. వీటికే సూసైడ్ చేసుకోవాలి లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఇవన్నీ కూడా అనుకుంటారు. కానీ అదేనా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఇలా ఏంటంటే సొసైటీ కోసం ఈ థాట్ ప్రాసెస్లో ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు ఒక కేసు సొసైటీ కోసం సొసైటీలో నేను బ్యాడ్ అయిపోతానన్న పాయింట్ ఉన్నారు. ఆ నలుగురు కోసం నలుగురు కోసమే అదే నాకు అర్థం కాదా. ఆ నలుగురు కనిపించారు ఇప్పుడు కనిపించారు. ఇప్పుడు వాడేదని అనుకుంటే నీకేమైనా వచ్చేదా పోయేదా? ఏం లేదు. నువ్వు చచ్చిపోతాడు నలుగురు వచ్చి మనం చేస్తారా? మరి లేదు. నాకు అనిపించింది అంటే ఆ టైంలో వాడిని ధైర్యం చెప్పని ఇంకా ఎవరొకరు ఉంటే వాడు సేఫ్ గార్డ్. ఇంకొకటి అన్నా అక్కడ నిజంగా అమ్మాయి ఉందా? లేదు. ఉందో లేదో అక్కడ మనకు ఉందో లేదో కూడా తెలియదు. సో పబ్లిక్ ఎవరికి తెలియదు, ముఖ్యంగా యూత్కి తెలియదు అసలు అక్కడ అమ్మాయి ఉండొచ్చు. ఇప్పుడు క్రైమ్ అని తెలిసినా కూడా వాడు ఎందుకు కాల్ చేస్తుండు? క్యూరియాసిటీ, అమ్మాయిని చూడాలి, అమ్మాయి ఉంటుంది అక్కడ, మనం చూడాలి, అమ్మాయిని మనం చూడాలి. సో అదొక పాయింట్ నడుస్తుంది. బట్ అక్కడ జరిగేది ఏంటంటే సాఫ్ట్వేర్. అదంతా అమ్మాయి కూడా సాఫ్ట్వేర్. అమ్మాయి ఉండదు, అబ్బాయి ఉండదు, అక్కడ ఏం జరగదు అన్న. జస్ట్ లైక్ స్ప్లిట్ క్యామ్. సో అట్లా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ తోని అమ్మాయిని జనరేట్ చేస్తాడు అంతే. ఓకే. సో అక్కడ పెద్ద హీరోయిన్ మాట్లాడినట్టు చేయొచ్చు, లేకపోతే ఇంకెవరైనా పెద్ద మంచి అమ్మాయిని చేసుకోవచ్చు. చూడంగానే మెసేజ్ రిప్లై చేయాలన్నట్టు ఉంటుంది. అవన్నీ కూడా సాఫ్ట్వేర్ జనరేటెడ్. అక్కడ రియల్ గా అమ్మాయి ఉండదు, అక్కడ ఏం జరగదు. మీరు చూడండి, ఇంకా సేమ్ ఫేస్బుక్ ప్రొఫైల్లో హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్లో దేనికి కాల్ చేయండి, ఏ నెంబర్కైనా సరే మెసేజ్ పెట్టండి, కాల్ చేయండి, ఒక 2-3 అమ్మాయిలు తప్ప ఎక్కువ ఉండరు. అవును. సేమ్ అవే వీడియోస్ రిపీట్ అవుతా ఉంటాయి. మీరు ఏ నెంబర్ కాల్ చేసినా. సో అవి మాత్రమే జనరేట్ అవుతూ ఉంటాయి తప్పితే అక్కడ అమ్మాయి ఉండదు అసలు. ఓకే. ఈ అమ్మాయి ఉన్నా లేకపోయినా కూడా అట్లా ఒకవేళ కాల్స్ వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ నాట్ టు యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ కాల్స్. ఒకవేళ కాల్ వచ్చి యాక్సెప్ట్ చేసి మనం రికార్డ్ అయినా కూడా ధైర్యంగా ఉండాలి, భయపడిన అవసరం ఉంటే. వీడియో వచ్చినా కూడా మార్పుడు. సో ఒకవేళ హనీ ట్రాప్ రిలేటెడ్గా ఎవరికైనా ఇట్లాంటి వీడియోస్ వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా, ఇంకా లిఫ్ట్ చేసేటప్పుడు మీకు ఇంకా సేఫ్ గార్డింగ్ కోసం అంటే ఫ్రంట్ కెమెరా బంద్ చేసి లిఫ్ట్ చేయరు. అదేందో అర్థమవుతుంది. అప్పుడు ఆడేం బీకలేడు. ఒకవేళ నువ్వు రికార్డ్ అయినా టెన్షన్ పడాల్సిన పని లేదు. అది అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు, టెన్షన్ అనే జోనే లేదు. ఇదంతా స్కామ్లే బయట. సో ధైర్యంగా ఉండేసి అట్లాంటివి వస్తే బ్లాక్ చేసి పడేస్తే ఆడేమని చేస్తాను అనుకో చేసుకో అని చెప్పేస్తే ఆడనుకుంటాడు, అరే తెగిచ్చున్నాడు రవి ఇంతటి మనకు వర్కౌట్ ఇంకొక నెంబర్కి పోతాడు వాడు. జర్రీడా షేక్ అయినామా మనతో ఒక రోజు టైం స్పెండ్ అవుతుంది. చలో. సో సోషల్ మీడియాలో మనకి ఇది ఒక టాపిక్ బాగా అయింది. అండ్ రీసెంట్గా అన్న నేను మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనే మూమెంట్లో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు, మీ వాలంటీర్తో మాట్లాడుతున్నప్పుడు, మీ డేట్స్ గురించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సార్ ఒక కేసులో తిరుగుతున్నారు, సార్ పైన రీసెంట్గా ఒక కేసు అయ్యిందనే పాయింట్లో మాట్లాడేది. అంటే నేను మస్తాలుగా ట్రై చేస్తున్నా, దగ్గర 3 months నుంచి అనుకోవడం మనం చేద్దాం అనే పాయింట్లో అవుతే మ్యామ్ సార్ అన్న వస్తా అంటుండు, మళ్ళీ అవుతుంది, ప్రతిసారి బ్రేక్ అవుతుంది. అసలుకి ఏమైనా అంటే కేసులు మీరు డీల్ చేస్తారని తెలుసు, ఏమైనా క్రిటికల్ కేసు ఏమైనా అవుతుందంటే క్రిటికల్ కేసులు కాదు సార్ మీద కేసు పట్టదన్నారు. అయితే ఇంకెంత క్రిటికల్గా అయ్యి ఉంటుంది అని అన్న మీద ఎందుకు కేసు పట్టదనే పాయింట్లో ఉండే క్యూరియస్గా నేను అడుగుదాం అనుకున్నా. యాక్చువల్ ఈయన అడుగుదాం అనుకున్నా. అది ఏమైందన్న మీ మీద కేసు పడలేదు, కేసు ఏం పట్టదు అసలుకి, మీరు వేరే వాళ్ళ కేసులు డీల్ చేస్తారు, వాళ్ళ దాంట్లో పోయి మన అంటే ఇప్పుడు అది పోయేసి ఆ ప్రాబ్లం మీ మీద పడ్డదా లేకపోతే ఏమైందనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. కొన్ని వేల కేసులు చేసినాం ఈ 3-4 yearsలో. వేల కేసులు దగ్గర నుండి చేసినాం, చేపించినాం. పెద్ద వాళ్ళ మీద కేసులు అయ్యేటట్టు చేసినాం. ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఎదురుడు ఎంత పెద్దోడైనా సరే, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఇంకెవరైనా సరే, మనం అమ్మాయికి న్యాయం జరిగే వరకు అసలు ఇడిచిపెట్టలేదు. ఇందులో మనకు మంచి పేరు ఉంది. అటువంటిది ఒక పనికిరాని కేసు, అసలు అది అనుకోని కేసు, అసలు జీవితంలో టచ్ చేయకూడదు అనుకునేటువంటి కేసుని టోటల్గా ఆ కేసులో ఇరుక్కొని ఎఫ్ఐఆర్ దాకా వచ్చింది. ఓకే. కొందరైతే అరవింద్ జైలుకి వెళ్ళిండు, అరవింద్ రిమాండ్లో ఉన్నాడు, అరవింద్ వాళ్ళ టీం అంతా కూడా జైల్లో ఉంది, వాళ్ళు ఊసలు లెక్క పెడుతున్నారు, బయటికి రారు, వాళ్ళ వెహికల్ సీజ్ అయిపోయింది అని చెప్పేసి ఇష్టం కూడా మాట్లాడేసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని న్యూస్ పేపర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మా మీద వీడియోలు కూడా వేసారు వాళ్ళు. దీని రియాలిటీ ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన వాళ్ళకి చూపించాలి. అండ్ నేను విన్న దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ కూడా దీనికి మీకు సపోర్ట్గా నిలబడ్డారని చెప్పేసి విన్నా. సో దీని గురించి నాకు అంటే నాకు స్టోరీ కావాలన్నమాట. ఎట్లుండాలంటే అది ఒక
ఘర్షణ మూవీలో వెంకటేష్ టీం పోతారు కూడా అట్లా పోయిరంట మీరు. Yes, yes. అది ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారే కాకుండా చాలామంది పెద్దవాళ్ళు అడ్వకేట్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, చెప్పుకోండి పొలిటికల్స్. సో ఏపీ పాలిటిక్స్ మొత్తం లీడ్ చేసే పెద్ద మనుషులు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, 4 రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. 4 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడ్డాయి. ఓకే, అంత పెద్ద కేసులో ఇరుక్కున్నాం మనం. మీరు చిన్న కేసు అసలుకే కాదు అది. అంటే ఇంతకుముందు నాకు ఒకటి ఉండే అన్నట్టు, అరవింద్ ఏమైనా చేస్తే స్టేట్స్ ఊగాలి అనుకునేవాడిని. ఈ సైబర్ క్రైమ్స్కి వచ్చింది కూడా నేను అందుకే. ఖచ్చితంగా నేను ఏమైనా చేసినా అంటే పెద్దది అయ్యి ఉండాలి, ఒక నేషనల్ మూవ్మెంట్ రావాలి అనుకున్నాను. కానీ ఇటువంటి దరిద్రపు కేసులో నేను ఉంటాను ఎప్పుడు అనుకోలేను. బట్ నాకు ఎంత నెగిటివ్ అవుతుంది అనుకున్నానో అంత పాజిటివ్ వచ్చింది. మళ్ళీ నాకు అందరు సపోర్ట్ చేశారు ఈ విషయంలో. అందరికీ థ్యాంక్స్, నేను రుణపడి ఉంటా. ఎందుకంటే సో కేసు సినారియో ఏంటంటే అన్నది, సస్పెక్ట్స్ ఏం చేస్తారనంటే మన సస్పెక్ట్ అనాలా, అక్యూజ్డ్ అనాలా, లేకపోతే ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడు తెలంగాణకి ఎట్లా వస్తారంటే అన్న, తెలంగాణ పీపుల్ ఏంటంటే అంటే తెలుగు పీపుల్ మొత్తం, నాట్ తెలంగాణ, తెలుగు పీపుల్ మంచి వాళ్ళు. మనం ఉట్టిగా నమ్మేస్తాం, గ్రీడినెస్ ఎక్కువ ఉంటుంది మనకు. రూపాయి వస్తుంది అని అంటే ఏమైనా చేస్తాం, కష్టపడతాం, సేమ్ టైం మోసపోతాం. సో ఇట్లా వాడు ఏంటంటే ఈ బడ్స్, పిచ్చుకలు, కంజు పిట్టలు, బుర్కలు, సో ఇవి అమ్ముకుంటూ వస్తారు. లేకపోతే ఇప్పుడు నాకు ఒక బట్టల షాప్ ఉంది, వాడు వచ్చేందనంటే నాకు లుంగి కావాలంటాడు, ఒక బనియన్ కావాలంటాడు, ఒక డ్రెస్ కావాలంటాడు, షర్ట్ పీస్ కావాలంటాడు. ఇట్లా పరిచయం ఏర్పడుతుంది. వాడు 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాడు, మన సెటప్ చూసి మొత్తం ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈ పిట్టలు అమ్ముకుంటూ వస్తాడు, బట్టలు అంటాడు, కిరాణా దుకాణం అంటాడు, మొత్తం మీద ఫ్రెండ్షిప్. వానికి ఫ్రెండ్షిప్ చేసినాక ఒక 10 డేస్కి మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకేదో చేస్తాడు. తర్వాత కాల్ చేస్తాడు వాడు, నేను పలానా దగ్గర జేసీబీ పనులు చేసుకుంటున్నా, లేదా నాకే జేసీబీ ఉంది, లేకపోతే క్లస్టర్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, మాకు తవ్వుతుంటే బంగారం దొరికింది, మాకు మాల రుద్రాక్ష దొరికింది. సో ఇది ఒక 5 kgs 4 kgs ఉంటుంది. సో దీన్ని మా సేటు మా సార్ చూస్తే మొత్తం తీసేసుకుంటాడు. సో బతుకుతే నేను బతకాలి, నువ్వు బతకాలి, నా ఫ్రెండ్ కాబట్టి, వేరేవాడు బతకొద్దు బై. సో మనం ఏం చేద్దామని చెప్పి అడుగుతాడు. మనకేముంటుంది, వాడు వీడియో కాల్లో మొత్తం చూపిస్తాడు, బంగారం మొత్తం చూపిస్తాడు, 5 కిలోల గోల్డ్ చూపిస్తాడు వాడు. సో ఆ గోల్డ్ చూడగానే నీకేనా నాకేనా అనిపించేది ఏంటి, గ్రీడీ, ఖచ్చితంగా మోసపోతాం ఖచ్చితంగా. సో అక్కడ గోల్డ్ చూసినాక వాడేమంటాడు అని అంటే, ఇంత బంగారంతో నేను రాను, నువ్వే రా, మళ్ళీ ఎక్కువ లేట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పడంతో మన వాళ్ళు ఏం చేస్తారు, వాడు ఫ్రెండ్ 10 రోజుల స్నేహం ఉన్నది, మన షాప్కి వచ్చిండు, మనం పిట్టలు ఉన్నాం వాడి దగ్గర, ఇంకేదో ఎగ్జాంపుల్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని మహారాష్ట్ర పోతురు, తమిళనాడు పోతురు, ఆంధ్రప్రదేశ్ పోతురు, వాడు ఎక్కడ రమ్మంటే అక్కడ పోతాడు. వాడు ఏమంటాడు అని అంటే, ఇది నీకే ఇస్తాం మొత్తం, ఎందుకంటే ఇది అమ్ముకోవాలి, కరగబెట్టాలి, సో దీన్ని ఇంకేమో చేయాలంటే నా వల్ల కాదు, నువ్వు కొంచెం బయట ఉన్నావు, నేను లోపల ఈ మట్టి పనులు చేసే దగ్గర నేనున్నా, నాకు ఎవరూ తెలియదు కాబట్టి నువ్వు చేసుకో అని చెప్తాడు. మనకి ఇంకేం ఆశ పడుతుంది, అంత బంగారం, ఓ 4-5 కోట్ల బంగారం, వాడు 10 లక్షలకు 15 లక్షలు ఇస్తా అంటుండు. మనం డైరెక్ట్గా క్యాష్ పట్టుకుని వెళ్తాడు పోయేవాడు డైరెక్ట్గా. సో పోయినాక వాడు అక్కడ ఏం మెథడ్ అప్లై చేస్తారంటే, మీరు రండి గోల్డ్ స్మిత్ తీసుకొని రండి, ఎందుకంటే బంగారం చెక్ చేసుకోవాలి, ఇది నాకు కూడా తెలియదు అని చెప్తాడు వాడు. మనం ఇంకా నమ్మకం ఉంటుంది. మనం అక్కడ మన ఫ్రెండ్ గోల్డ్ స్మిత్ ఉంటే తీసుకొని పోతాం, లేకపోతే 1000 రూపాయలు తీసుకొని పోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గోల్డ్ స్మిత్కి ముందే కొంచెం అందులో నుంచి తీసిస్తాడు, ఆ రుద్రాక్ష మాల ఏదైతే ఉందో అందులో నుంచి తీసిస్తాడు. అది వాడు ఒరిజినల్ పెడతాడు, గోల్డ్ కొంచెం ఒక గుండు లాగా 2 గుండు లాగా పెడతాడు. అది గోల్డ్ స్మిత్ చూసి ఎంత బంగారమే అని చెప్తాడు. సో ఇప్పుడు బేరం 5 లక్షల 15 లక్షల 20 లక్షల 5 కోట్ల బంగారానికి. సో మనం ఏంది, వాడు 10 అంటే 20 రెడీగా ఉంటాం, బట్ 9 ఓకే అయిపోతుంది, ఇచ్చేస్తాం, బంగారం తీసుకొని వస్తాం. అది ఎప్పుడు బయటపడుతుంది, మొత్తం కరిగించినప్పుడు బయటపడుతుంది. అసలు గోల్డ్ స్మిత్ కూడా తెలియదు, అది అంత బాగుంటుంది ఆ గుండ్లని. సో అక్కడ దాకా ఓకే, ఇక మోసపోయినాక తెలుస్తుంది నేను 10 లక్షలు పోయినా అని చెప్పేసి. బయటికి చెప్తే ఏమైతే పరుగు పోతుంది, అక్కడ కూడా ఏం చెప్పాడు. ఇట్లా తెలంగాణలో కొన్ని 100 కంప్లైంట్స్ ఉన్నాయి బయటికి చెప్పకుండా పోలీస్ స్టేషన్స్లలో. కొందరేమో మాకు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు బయటికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా చాలా రోజులు జరుగుతుంది. సో మా రిలేటివ్ ఎవరైతే ఉన్నారో మాకు చాలా దగ్గరి పర్సన్, అతనికే జరిగింది సేమ్ స్కామ్ జరిగింది. స్కామ్ అంటే ఇంకా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో నాకు ఆ విషయం చెప్పాడు, ఇట్లా జరుగుతుంది అని అంటే నాకేంటి అసలు ప్రజలు అవేర్నెస్ ప్రజలకు ఇవ్వాలి, మనం ఖచ్చితంగా అవేర్ అయ్యి ఉండాలి, మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అన్న కాన్సెప్ట్లో ఒక న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో దాని బేస్డ్ చాలా వీడియోలు చేసినాం.
హాస్టల్ గర్ల్స్ కావచ్చు, ఎర్రగడ్డ మార్కెట్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, జాబ్ ఆఫర్ కావచ్చు, ఇట్లా 100 వీడియోలు చేసినాం మనం. సో ఇది కూడా అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఆ సినారియో ఎట్లుంటుందో మొత్తం చూసినాక పోలీస్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవుదాం అన్న కాన్సెప్ట్లో నేనున్నా. వెళ్ళిన ఫస్ట్ రోజు నేను టీంతో వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నా కార్ తీసుకొని ఇప్పుడు మీరు అన్నట్టు ఘర్షణ మూవీ లాగానే మంచి బెటాలియన్ తీసుకొని వెళ్తాను. నాకున్న పేరెంట్స్ తర్వాత నాకున్న నా టీమే ఏదైనా వాళ్ళతోనే చేస్తాను. సో మేము ఒక 8 మెంబర్స్ మేము వెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ మెంబర్ ఒకరు ఉన్నారో మా వాళ్ళు ఒకరు ఉన్నారో ఇద్దరిని పంపించిన అక్కడికి. గోల్డ్ మొత్తం చెక్ చేసుకున్నారు, గోల్డ్ స్మిత్తో చెక్ చేయించినాం. అంతా గోల్డే కనిపిస్తుంది. మనకు 2-3 ఇచ్చాడు కూడా. చూసినాక నాకే అనిపించింది ఇది గోల్డ్ లాగా ఉంది, అసలు గోల్డ్ నిజంగానే గోల్డ్ కావచ్చు అని చెప్పేసి. బట్ మనం మళ్ళీ తేరుకున్నాం, అరే ఇది కాదు అందరి లెక్కనే మనం అనుకుంటున్నాం ఏందని చెప్పేసి. దాని తర్వాత సరే ఎంతకు అని చెప్తే 15 లక్షలు చెప్పాడు. 15 lakhs. 12 lakhsకి నేను ఓకే చేసినాం. సో డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పిస్తాం అన్నట్టు. సో ఇద్దామనే టైంలో వాడు ఏమంటాడు, వీడియో కాల్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటాడు. వెరిఫికేషనా? నేను ఎట్లా చేద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి కొంత అమౌంట్ రెడీ చేసి డ్రా చేసి వీడియో కాల్లో అమౌంట్ చూపించిన. సో వీడియో కాల్లో డబ్బులు చూపించిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ విధంగా మనం తీసుకోవాలి అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు, మనం ఏ విధంగా స్కామ్ బయట పెట్టాలి అన్న ఆలోచనలో మనం ఉన్నాం. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ గొడుగులు పట్టుకొని ఒక 50 మెంబర్స్ అట్లా ఉన్నారు. వర్షం వస్తుంటే కొంచెం డిస్టెన్స్లో జంగల్ ప్రాంతం మొత్తం కూడా. సో వీడేం చేస్తాడు, మా ఇద్దరిని కాకుండా ఇంకొక అతను చూసి కూడా కార్లో 3 ఉన్నారు, ఇద్దరే ఉండాలి కదా ఇంతకుముందు వచ్చినప్పుడు, ఇంకొక అతను ఉండు అని అంటే ఏదో జరుగుతుంది, మీరు ఏదో ప్లాన్లో వచ్చారంటారు. నువ్వు ఇస్తున్నావు, మేము తీసుకుంటున్నాం, బంగారం నీది, డబ్బులు మాది, స్కామ్ ఏం లేదు, ఇందులో ఏం జరిగేది ఏం లేదు అంటే భయపడి ఏం చేసిండు, కొంచెం ముందుకు రండి మీరు, ఆ విధంగానే ఇద్దరే రండి, 3 ఉండొద్దు, కారు కూడా అక్కడే ఉండాలని చెప్పాడు. మాకు అర్థమైంది మమ్మల్ని కొట్టి డబ్బులు తీసుకుంటాడు వీడు అని చెప్పేసి. సో అక్కడి నుంచి ఎస్కేప్ అయినాం. కానీ వచ్చేసినాం మొత్తం మీద అక్కడి నుంచి. మాకు అర్థమైంది ఏంటంటే లోకల్ మొత్తం సపోర్ట్, వాళ్ళ ఏరియాలో టోటల్ ఏరియాలో అందరూ సపోర్ట్. ఎందుకంటే మేము వచ్చే దారిలోనే కొంచెం ఒక 100 మీటర్స్లోనే కొందరు ఆడవాళ్ళు బయట ఎక్కువ నిలబడడం, మేము వస్తుంటే కొంచెం డిఫరెంట్గా చూడడం, కానీ మీరు అక్కడి నుంచి వస్తున్నారని అడగడం, అర్థమైపోయింది మాకు అంతా కూడా. లోకల్ సపోర్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ, అందరికి తెలిసే జరుగుతుంది. నేను విన్నది కూడా ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అంతా కలిసి ఇట్లాంటి స్కామ్లు చేస్తారు, అందరికీ తెలుసు, గవర్నమెంట్ కూడా తెలిసి జరుగుతుంది. సో మేము సరే ఓకే చూద్దాంలే అన్నట్టు వచ్చేసాం. బట్ ఒక లోపల ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి స్కామ్ని బయట పెట్టలేకపోయినాం, మనం ఫెయిల్ అయిపోయినాం అన్నట్టు నాకు ఉంది. ఒక 2-3 డేస్కి మళ్ళీ ఆడే కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేసి ఈసారి మేము మధ్యలో దాకా వస్తాం, లేకపోతే ఏపీ అంటే మీరు అట్లా చేస్తుంది కదా, మహారాష్ట్రలో అసలైన బంగారం ఇంకా వాల్యూ ఎక్కువ ఉంటుంది, సో 10 kgs వరకు ఉండొచ్చు, అది అక్కడికి రండి అన్న అని చెప్పిండు. మహారాష్ట్ర అంటే మాకు ఇంతకుముందు ఏంటంటే కొంచెం పోలీస్తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మహారాష్ట్ర వాళ్ళతో మేము వర్క్ చేసినాం. సో అక్కడ నుంచి ఏదైనా ప్లాన్ చేయొచ్చా అని చెప్పేసి అని ఒక ప్లేస్ చెప్పినాం, డిసైడ్ అయిపోయినాం. అక్కడ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాను, మేము వస్తున్నాం, సినారియో మొత్తం ఇది, వాడు బెంగళూరు హైవే నుంచి వద్దామంటుండు, సో వస్తాం సార్ అని నేను చెప్పాను. తర్వాత అది ప్లాన్ ఏ మాది. సో అదే ప్లాన్ బి లేదు, యాక్చువల్లీ ప్లాన్ చేయాలి, గుడ్డిగా ఫాలో అయిపోవాలి, పట్టుకోవాలి, పేపర్లో వేయాలి, ప్రెస్ కప్ప చెప్పాలి, పోలీస్ కప్ప చెప్పాలి, దీన్ని మొత్తం బ్లాస్ట్ చేయాలి, నా టార్గెట్ అది. ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. సో మేము 2 కార్లలో వెళ్ళాం ఈసారి, ఒక కార్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక 10 మెంబర్స్ టీంతో 2 కార్లలో నేను వెళ్ళినా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అంటే ఇంక మధ్యలో ఉండగానే ఒక హాఫ్ అన్ అవర్లో అనంతపూర్కి వెళ్తాం అనగానే ఆడు కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అంటే ఇక్కడ అనంతపూర్ దగ్గరలో ఉన్నాం మేము, వస్తాం అక్కడికి అని అంటే లేదు మా వాడు ధర్మవరంలో ఉండి ఇక్కడ అనంతపూర్లో ఉన్నాడు, మీరు ఇక్కడనే ఆగండి అన్నాడు. ఇదేంటి ఈ విధంగా చెప్తుండేదని చెప్పేసి అక్కడే ఆగాము. మేము ఉన్న ప్లేస్కే వస్తా అని చెప్పిండు. అటువంటిది మళ్ళీ కాల్ చేసి ఒక 3 kilometers ఉంది ఇక్కడ రండి అని చెప్పాడు. 3 kilometers మళ్ళీ కార్ తీసుకుని వెళ్ళేసరికి మొత్తం జంగల్ ఏరియా, ఆ జంగల్ ఏరియాకి మళ్ళీ పిలిచి మళ్ళీ సేమ్ రిపీట్, మళ్ళీ బంగారం చూపెట్టడం, మళ్ళీ డబ్బులు అడగడం, మళ్ళీ వీడియో కాల్ చేయడం, ఇదంతా కూడా రిపీట్ అవుతుంది. సరే అని చెప్పేసి ముందు కార్లో మా వాళ్ళు, వెనక కార్లో నేనున్నాను. ప్లాన్ ఏంటంటే అసలు బంగారం తీసుకొని డబ్బులు తీసుకోవడానికి ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళు అప్పుడు పట్టుకోవాలి, వీడియో షూట్ చేయాలి, పోలీస్ స్టేషన్కి అప్లై చెప్పాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మేము మహారాష్ట్ర పిఎస్కి ఇన్ఫార్మ్ చేసినాం, ఇక్కడ వాళ్ళకి చెప్పలే, అంతా ప్యానిక్ తొందరగా అయిపోయింది అది. సో పట్టుకున్న తర్వాత మనం పబ్లిక్ ఎట్లా ఉంటారు కదా, అప్పుడు అప్పయ్యొద్దాంలే అని మేము అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళగానే ఎప్పుడైతే వాళ్ళు బంగారం ఇవ్వడానికి వచ్చారు, మా వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళారు, మేము సెకండ్ కార్లో వెంటనే వచ్చి వాళ్ళని పట్టుకుందాం అనుకున్నాం. అక్కడ సిచ్యువేషన్ మొత్తం వేరే లెవెల్ అయిపోయింది. వాళ్ళ దగ్గర కోడికత్తులు లాంటివి ఉండడం, వాళ్ళు ఎక్కువ మంది, ఒకసారి 16 మంది వచ్చారు వాళ్ళ అక్కడికి, అంతమంది రావడం, మమ్మల్ని చూడగానే వాళ్ళు రన్ చేయడం, ఇదంతా జరిగిపోతుంది. అక్కడ వాడి చేతిలో ఉన్న బంగారం ఏం చేసిండు, కింద పడేసి పరిగెత్తిండు వాడు. ఒక 5 kgs వరకు ఉంటుంది. అంటే బంగారం అంటే ఒరిజినల్ బంగారం కాదు, అది నకిలీ బంగారం.
నేను ఆ బంగారం నేనే పట్టుకున్నాను. బంగారం పట్టుకొని మొత్తం చూసిన నకిలీ, నేను అనుకున్నా నకిలీ బంగారం. సో ఇది ఓకే, మనం ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇద్దాం, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, ట్రేస్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు అయితే ఓకే అన్నట్టుగా మేము అక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. అప్పటి వరకు అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ దగ్గర గన్స్ ఉండే, అవి బొమ్మ గన్లా లేకపోతే ఏంటో ఇంకేం కూడా తెలియదు అసలు అవి. సో అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మేము పరిగెడుతుండగా లేకపోతే మా 2 కార్లు ఒకేసారి వచ్చి వాళ్ళని చేజ్ చేసినట్టుగా ఉండడం, ఇదంతా లోకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే పోలీసులు వచ్చి దొండగుల పైన అటాక్ చేసిళ్ళు, వాళ్ళు దొరకలేదు, జంగల్కి తప్పించుకున్నారు వాళ్ళని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మాకు ఒకసారి వేటివ్ న్యూస్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. వేటివ్ న్యూస్లో ఏమొచ్చిందనంటే తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్ర దొండగుల పైన కాల్పులు అని చెప్పేసి ఒకటి, లేదా అటాక్ చేసిన ఒకటి, తప్పించుకున్నారని ఒకటి న్యూస్లో వస్తూ ఉంది. రాంగ్ పోర్ట్రే అవుతుంది ఇదంతా అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఇంకా కొంచెం ఒక 5 minutes అవుతుంది, చర్చించుకుంటారు మేమందరం కూడా, అసలు ఎట్లా చేద్దాం ఇదంతా కూడా రాంగ్ అయిపోయింది కదా, మనం బ్యాడ్ అయిపోయేటట్టున్నాం ఇక్కడ అని చెప్పగానే అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చింది ఇక్కడ ఏదో జరిగింది, దొండగులు తప్పించుకున్నారు, తెలంగాణ నుంచి వచ్చిన పోలీస్ టీమ్స్ ఎవరు అని. అసలు మేము పోలీస్ అని వాళ్ళకి ఎవరు చెప్పలేదు. బట్ అక్కడ కార్లలో వచ్చి కొంచెం అటు ఇటు హడావుడి జరిగేసరికి పోలీస్ లాగానే ఉన్నారు వాళ్ళు, సో పోలీస్ అనుకున్నారు. అక్కడ ఎవరో అనుకోవడం వల్ల మాకు డ్యామేజ్ జరిగింది, తెలంగాణ పోలీస్కి డ్యామేజ్ జరిగింది, వీళ్ళు వచ్చి ఏదో చేశారని చెప్పేసి మేము వెంటనే ఆ లోకల్ పుట్టపర్తి కానీ ధర్మవరం కానీ అనంతపురం కానీ అక్కడ ఎస్పీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం అటాచ్ చేసి చెప్దామని చెప్పేసి స్టార్ట్ అయినా. మాకు ఒక 100 calls వచ్చాయి వెంటనే. బంగారం గురించి 2 గ్యాంగ్ల మధ్యలో గొడవలు జరిగినాయంట, అక్కడ ఒకరు పొడుచుకున్నారంటారు, ఒకరు కొట్టుకున్నారంటారు, ఏదో డాష్ ఇచ్చుకున్నారంటారు, వెహికల్స్ 2 గుద్దుకున్నాయని ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు. అందరూ పోలీసులు, ఇంటెలిజెన్స్, SOT, STF, రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసారు. సో కార్ నెంబర్లు ట్రేస్ చేసి మాకు కాల్ చేసారు వాళ్ళు. నేను అందరికీ చెప్పా, 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేశా, నాకు 2.5 గంటలు 2.5 hours పట్టింది అక్కడ. అందరికీ చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, స్టేషన్కి రండి, ఆఫీస్కి రండి, ఇక్కడ మాట్లాడదాం అసలు ఏం జరిగిందో అంటారు కూల్గా. సో నేను ప్యానిక్ అయినా. ఎందుకు ప్యానిక్ అయినా అంటే నాకు అంతా పోలీస్ వ్యవస్థ తెలుసు, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అక్కడ, స్టార్టింగ్ వెళ్ళగానే రిసీవ్ ఎట్లా ఉంటుంది ఇదంతా తెలుసు మనకి. సో ఎంత తెలిసిన తర్వాత కూడా మనం క్రిమినల్ అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు, పోగానే ఫోన్లో మాట్లాడినట్టు ఉండదు అక్కడ. సో మనం ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం, ఇంత ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో ఉంది, పోలీస్తో కలిసి తెలంగాణలో వర్క్ చేసినాం, వెళ్ళి మనం ఇన్ని రోజులు ఎవరితో వర్క్ చేసినామో వాళ్ళతో మాట్లాడదాం, అక్కడ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీళ్ళకి కాల్ చేయించి మాట్లాడదామని చెప్పేసి నేను మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి తెలంగాణకు వచ్చా. సో ఇక్కడ నా వెల్ విషర్స్ IPS ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను. చెప్తే వాళ్ళు అప్పుడు చెప్పారు నాకు, ఇదేదో చిన్న ఇష్యూ లేదా నువ్వు నేను మాట్లాడుకునే ఇష్యూ కాదు, ఇది 3-4 రాష్ట్రాల పోలీసులు, 3-4 రాష్ట్రాల DGPలు మొత్తం టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు, రోజు నీ గురించే చర్చ, ఈ టాపిక్ మొత్తం ఇదే చర్చ, నీ మీద ఆర్డర్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని పోవాలని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి, మీ టీం పైన ఉన్నాయని చెప్పి ఒక వెల్ విషర్ నాకు. చెప్పండి మీరే అంటే అందరు చేతులు ఎత్తేసారు, పోలీస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, మేమేం చేయలేం కొంతమంది, అందరూ మీన్స్ కొంతమంది హై పొజిషన్లో ఉండి కూడా ఏం చేయలేకపోయారు. కొంతమంది మాత్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం పెట్టి, నా ఇన్ఫ్లుయెన్స్ పెట్టి సీఎం రేంజ్ వరకు వెళ్ళింది. 3 రాష్ట్రాలలో సీఎం ఆఫీసులలో ఉంది ఈ టాపిక్ మొత్తం. చాలా సెన్సేషనల్. IPSలు, పొలిటికల్ లీడర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, జడ్జిలు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు, ఏపీలో అయితే అసలు తెలియని వాళ్ళు లేరు. సో అక్కడ దాకా వెళ్ళింది. నేనేం చేశానంటే సరే ఇదంతా సర్దుమనగాలి ఫస్ట్. అసలు ఇదంతా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఏ ప్రజలు ఇబ్బంది పడలేదు, ఎవరికి ఏం ప్రాణాపాయ స్థితిలోకి ఎవరు వెళ్ళలేదు. ఎవరైతే వాళ్ళ దొంగలు ఉన్నారో వాళ్ళ వెంబడి పరిగెత్తినాం అంతే, దానికి మించి ఏం జరగలేదు, ఎవరికి హాని జరగలేదు. మా మీద ఇంత ఎందుకు జరుగుతుంది అసలు అని చెప్పేసి మేము చాలాసేపు నేను ఆలోచించిన. సో వాళ్ళు ఏపీ నుంచి ఇక్కడికి మమ్మల్ని తీసుకెళ్దామని వద్దామన్న ఆలోచన వాళ్ళు ఉంటారు. సో ఇదంతా కాదు, మనం చేసింది మంచి పని, సో అది ఎక్కడో బ్యాడ్ జరిగింది అని చెప్పేసి మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళతో ఒకసారి చర్చిస్తే వాళ్ళు మళ్ళీ SP గారితో, DSP గారితో, అక్కడ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో, సో అంటే మానిటరింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ కూడా, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. చెప్తే అసలు విషయం తెలుసుకొని SP మేడమే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి, అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వీళ్ళు అవేర్నెస్ గురించి వచ్చారు, ఇక్కడ జరిగింది ఇది, వీళ్ళ తప్పేం లేదు అని చెప్పేసి మేడం ఒక మీట్ పెట్టింది. కానీ దాన్ని ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, లేకపోతే నేనంటే పడని వాళ్ళు, లేకపోతే నేను
హై పొజిషన్కి వెళ్తానేమో అని చెప్పేసి కొందరు కాళ్ళు బట్టి లాగేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పుగా పోర్ట్రేట్ చేసి ఇష్టమైన న్యూస్ రాసుకున్నారు. బట్ అది కూడా నాకు చాలా మంచి జరిగింది, ఎందుకంటే నాకు ఫ్రీ పబ్లిసిటీ ఒకటి దొరికింది. కొంచెం నేనంటే కొందరికి భయం పుట్టించేలాగా వీడియోలు చేసారు. సో నాకు బాగా మంచి జరిగింది. కాకపోతే నేను దీనివల్ల నేర్చుకుంది ఏంటంటే మనకు ప్లస్ ఎవరు మైనస్ ఎవరు, మనం చేసిన పనులకు మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు ఆ టైంలో మనకు తెలుస్తుంది, మనకెవరు మన వాళ్ళు మనతో ఉంటారు ఆ టైంలో. సో టీడీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, అంటే నేను సంపాదించుకుందంటే ఏంటంటే ఆ ఒక్కరోజు తెలిసింది. ఆ ఫోన్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ అసలు నా గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అని చెప్పి చాలా తెలిసింది. అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గురించి అసలు ఎప్పుడు నేను అనుకోలేదు, మాట్లాడలేదు. ఏదో పాలిటిక్స్ చేస్తాడు, సినిమాలు చేస్తాడు అన్నట్టుగా ఏదో నడిచిపోతుంది తప్పితే నా విషయంలో అటువంటి పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఫస్ట్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మాట్లాడారు, తర్వాత అటువంటి పెద్దవాళ్ళు మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నేను ఎవరికి తెలియదు. ఏమని ఉంటాడు అన్న పవన్ కళ్యాణ్ గారు, ఏమని ఉంటారు అంటే అక్కడ మనకు అందరి అంటే ఏపీ పోలీస్ కావచ్చు, తెలంగాణ పోలీస్ కావచ్చు, ఈ ఇన్ఫ్లుయెన్స్లలో నాకు వచ్చిన అంటే ఒక ఆఫీసర్ నాకు చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో ఫైట్ చేస్తున్నారు. జరిగింది ఏంటో నాకు మొత్తం తెలుసు. వాళ్ళపైన ఏదో ఫేక్ ఎఫ్ఐఆర్స్, అంటే ఫేక్ ఎఫ్ఐఆర్స్ మీన్స్ ఏంటంటే జరిగింది ఒకటైతే అక్కడ రాసేది ఒకటి ఎఫ్ఐఆర్, ఇంకేదో చేస్తూ ఉంటారు. సో అట్లా కాదు, కరెక్ట్ ఎంక్వైరీ చేయండి, దీనికి బాధ్యులు ఎవరు, దీనికి ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోండి. నేను వాళ్ళ గురించి మొత్తం అనాలిసిస్ చేసిన, వాళ్ళు నాకు తెలుసు, టోటల్గా చూసిన. ఉమెన్కి ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళు అసలు ఊరుకోరు. అటువంటి ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు పెట్టుకొని వాళ్ళ మీద ఏదో మర్డర్ అటెంప్ట్స్, ఏదో ఫేక్ అటెంప్ట్స్ ఇవన్నీ పెడుతున్నారట. అట్లా అస్సలు ఉండదు. అవసరమైతే నేను వచ్చి మాట్లాడతాను మీ దగ్గరికి, కానీ మీరు ఇటువంటి చేయకండి అని చెప్పేసి పెద్దలందరూ కూడా మాట్లాడారు. యాక్టర్స్ కావచ్చు, చాలా మంది, ఇక నేమ్స్ కూడా నేను చెప్పలేను ఇప్పుడు. సో అట్లా వాళ్ళు చాలా మంది మాట్లాడారు, చాలా సపోర్ట్ చేసారు నాకు. అయితే అంత పెద్ద చేజ్ నుంచి అది ఏదో చేద్దామంటే ఏదో అయింది. 1 week 10 days టోటల్ చేజింగ్స్ ఉన్నాయి. ఇంకా కూడా కొంచెం నడుస్తా ఉంది ఇదంతా కూడా, ఇంకా కూడా సద్దుమనగలేదు, అది నడుస్తా ఉంది. బట్ ఏంటంటే ఒక్కసారి అంటే ఈ 2-3 years నా ప్రొఫైల్ పెరిగిన తర్వాత ఒకేసారి నా మీద మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ రావడం, కొన్ని ఛానల్స్ వాళ్ళు మళ్ళీ ఫేక్ వేయడం, ఇదంతా జరగడంతో నా వెల్ విషర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, మా ఇంటి దగ్గర కావచ్చు, ఊర్లో కావచ్చు, అరవింద్ ఏమో చేసిండంట, అరవింద్ అరెస్ట్ అయిందంట, అరవింద్ జైలుకు పోయిందంట, ఇవన్నీ ఉన్నాయి. నేను అసలు అంటే యాక్చువల్లీ ఆ మూమెంట్ జరిగే టైంలో నేను ఇక్కడ స్వర్ణగిరి కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, టెంపుల్స్ దర్శనం చేసుకుంటున్నా. నెక్స్ట్ డేనే మళ్ళీ అంటే కొంచెం ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి నేను మంచిగా ఉన్నా. ఒక 2 days తర్వాత ఆ వీడియో వచ్చిన తర్వాత అందరు జైల్లో ఉన్నా అనుకుంటే నేను స్టేటస్ పెట్టినా, నా సోషల్ మీడియా ప్రొఫైల్లో ఫొటోస్ ఉన్నాయి. అందరు నన్ను అడుగుతున్నారు, జైలుకు పోయిందని ఒకటి చెప్తుండు, నీ సోషల్ మీడియాలో ఈ రోజు స్వర్ణగిరి దగ్గర ఫోటో ఉంది, అసలు ఏం నమ్మాలి మేము, ఏం జరుగుతుందని చెప్పేసి నేను నవ్వుకున్నా అంతే. ప్యానిక్ ఏం అవ్వలేదు, నేను ఏది జరిగినా నా మంచిగా అనుకున్నా ఉన్నా. సో నన్ను కాపాడింది మాత్రం ఉమెన్కి హెల్ప్ చేయడం వల్ల, ఉమెన్ని కేసెస్ సాల్వ్ చేయడం వల్ల, ఈ విక్టిమ్స్ని కాపాడడం వల్ల నన్ను పైవాడు కాపాడినాను. 100% అన్న. అంటే ఎట్ ది ఎండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు ఆల్రెడీ చెప్పిన, ఏ స్వార్థం లేకుండా మనకి ఎవరైనా ఏమైనా చేసి ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు అంటే అది మన పేరెంట్సే, మన అమ్మ నాన్ననే చేస్తారు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. అట్లాంటి ఈ సొసైటీలో ఎవరు ఏది చేసినా కూడా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఎన్నుకుంటుంది, అది చెప్పినా చెప్పకపోయినా ఒక ఎక్స్పెక్టేషన్ తోటే చేస్తారు. కానీ మీరు ఏవైతే చెప్తారో సైబర్ క్రైమ్స్ ఉండొచ్చు, ఈ అమ్మాయిల పైన ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని చాలామంది మీ ఆఫీస్ గడప వరకు వస్తున్నారంటే ఒక నమ్మకంతో వస్తారు. ఒకప్పుడు ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి దగ్గర పోతారు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఎందుకంటే ఆయన చేస్తాడు, సాల్వ్ చేస్తాడు అనే పాయింట్. ఇప్పుడు సైబర్ రిలేటెడ్గా ఏమున్నా కూడా ప్రాబ్లమ్స్ ఏవైతే సోషల్ మీడియాలో ఫేస్ చేస్తున్నా కూడా ఇవన్నిటికీ పోలీసులు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళాలంటే ఒక భయం అనేది మన దాంట్లో ఉండిపోయింది. దాన్ని కట్ డౌన్ చేస్తూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీరు మొత్తం ఉమెన్స్ని పెట్టి అలా తీసుకొని నిజంగా ఇంతమందిని అసలుకి చేస్తున్నప్పుడు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం అనేది చాలా పెద్ద థింగ్ అన్న. ఓన్లీ ప్రపంచంలో కొంతమందికి ఆ హార్ట్ ఉంటుంది, ఆ డెడికేషన్ ఉంటుంది, అండ్ ఆ జర్నీలో ఎన్నో ముళ్ళు తగులుతుంటాయి, తట్టుకొని ముందుకు పోవాలా. అండ్ చాలామంది మధ్యలోనే డ్రాప్ అయిపోతారు కూడా, చేయలేరు. దానికి ఒక ఎనర్జీ కావాలా, ఒక ప్యాషన్ కావాలా, ఒక సపోర్ట్ కావాలా. సో ఇప్పటిదాకా మీరు చేసింది అయితే చాలా సూపర్ అన్న. యాక్చువల్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కెన్ సే లైక్ థ్యాంక్ యూ. అంటే మీలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నారు, ఇంకా ఉండాలి. మీలాంటి వాళ్ళు ఇంకా అవ్వాలన్న. అదే చెప్తున్నా, మనం ఇంతసేపు కూడా మనం చూసుకున్న కేసెస్ కూడా చూసుకుంటే కంప్లీట్లీ మనం అనుకున్న ఎథిక్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ ఎరాడికేట్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కడు ప్రపంచంలో ఎట్లా అంటే పైసనక పరిగెడుతురు, అదే వాళ్ళ జీవనోపాధి అయిపోతుంది. అది ఉంటేనే బతకగలుగుతాం అనే పాయింట్లో, అది మంచిగా చేయడానికి తెలియకుండా పైసలు సంపాదించడం అనే పాయింట్లో వెళ్ళిపోతారు. కానీ మంచి చేసి సంపాదించేదానికి, చెడు చేసి సంపాదించేదానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక కర్మ అనేది వాళ్ళని ఫాలో అవుతుంది ఎప్పటికైనా. కర్మ అనేది
ఎప్పటికీ చూస్తూ ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అనే దానికి నిదర్శనం అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా రోజులకి వచ్చిర్రు, అసలుకి రారు అనుకున్నా వచ్చిర్రు. అండ్ నాకు తెలిసి ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ ఇంత క్లియర్గా మనం మాట్లాడింది. అండ్ డెఫినెట్గా అన్న ఇదే కాదు, ఇంకా నాకు తెలిసి సొసైటీలో చాలా ఉన్నాయి అన్న, లిటరల్లీ ఓపెన్లీ స్పీకింగ్ సొసైటీలో ఇంకా చాలా ఉన్నాయి. చాలా వాటి గురించి మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వీడియోలు కూడా లేవు. మనం ఇంతసేపు కూడా కొంచెం డిస్కస్ చేసుకున్నాం బయట. అలాంటి టాపిక్స్ని కూడా మనం అవేర్నెస్ తీసుకురావాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. దీంట్లో ఏం లేదన్న, ఇప్పుడు మీరు ఎట్లయితే స్వార్థం లేకుండా మీరు ఒకటి చేసి ఇప్పుడు వాళ్ళకి చేస్తే ఒక సోషల్ మోడ్లో ఉన్నారు, నేను కూడా ఒక వీడియో త్రూ ఒక 10 మంది మారితే చాలు అనే ఒక సోషల్ మోడ్ తోటి ఉన్నా. సో ఈరోజు మనం మాట్లాడుకున్న దాంట్లో సోషల్ మీడియా మాట్లాడుకున్నాం, లోన్ స్కామ్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫేక్ ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ హనీ ట్రాప్ గురించి మాట్లాడినాం, ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ మాట్లాడినాం. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీరు నాతో మాట్లాడినప్పుడు చెప్తుంటే అసలు నేను షాక్ అవుతున్నా. అది ఏదన్నా బీహార్లో కూడా అయింది చూడు, ప్రెగ్నెంట్ స్కామ్ అని ఒకటి ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పెన్సిల్ స్కామ్లని కానీ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి టాపిక్స్. సో ఐ థింక్ వీడియో చూసిన తర్వాత మన ఆడియన్స్కి నేను అదే అడుగుతున్నా, మీకు ఇంకేమైనా స్కామ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఇలాంటి స్కామ్స్ ఉన్నాయి దాని గురించి కొంచెం అవేర్నెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. డెఫినెట్గా కుదిరితే కొంచెం టైం ఇస్తాను, ఇంకొక పార్ట్ చేద్దాం 100%. ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది కావాలన్నా. ఇప్పుడు ఎట్లయితే మీరు సొసైటీలోకి వచ్చి ఇవి చేస్తారో, నాకు తెలిసి మీది ఉందని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పడింది. నాకు రీసెంట్గా 3 months బ్యాక్ తెలిసింది మీది ఉందని. అండ్ నా ఆఫీస్కి మీది తిప్పి కొడితే 2 kilometers నాకే తెలుస్తలేదు. అండ్ మీరు పెట్టిరు ఇంత అవుతుందని నాకే తెలుస్తలేదు. అంటే మనం కొంచెం అవేర్నెస్ అనేది కొంచెం సోషల్ మీడియా త్రూ చేస్తే మనం పక్క రాష్ట్రాలు కానీ మన డిస్ట్రిక్ట్స్లో కానీ ఇప్పుడు ఊర్లలోనే ఎక్కువ అవుతున్నాయి అన్న ఇట్లాంటి మీరు చెప్పి. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళకి ఇది రీచ్ అయితే డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ మంచిగా అవుతారన్న. నా పాయింట్ అది, ఒక్కరు మారినా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ ఉంటుంది. అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ సేవ్ అనేది ఇది. అండ్ ఆ సేవలో నేను పాలు పంచుకోవాలనుకుంటున్నాను, దానికోసమే చేద్దాం అనుకుంటున్నాను. రైట్, చలో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో గైస్, దిస్ ఇస్ అబౌట్ పాడ్కాస్ట్ విత్ అరవింద్ అన్న డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో మీ ఫ్యామిలీస్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా ఒక ఉమెన్కి ఇలాంటి సోషల్ మీడియా త్రూ కానీ లేకపోతే ఏదైనా హెరాస్మెంట్ డిజిటల్ అవుతే మాత్రం డెఫినెట్గా అరవింద్ అన్న వాళ్ళ ఫౌండేషన్ అయితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అండ్ నో నీడ్ టు హెసిటేట్. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అరవింద్ అన్న ఉన్నాడు. అంటే మీకు అన్న లెక్కనే అనుకోండి, నేనైతే అన్న పిలుస్తాను. జెన్యున్లీ స్పీకింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఇట్లాంటి వాళ్ళు చాలా రేర్. అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది నా ఇంటెన్షన్. అండ్ మీలో కూడా ఎవరైనా నిజంగా మీరు కూడా ఇలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటే అన్న వాళ్ళ దాంట్లో వాలంటీర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా వాలంటీర్స్ చలో నిజంగా నాకు ఇవన్నీ లేకపోతే నేనే జాయిన్ అయిపోతున్నాను లిటరల్లీ. నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండిపోయి నేను స్ట్రక్ అయిపోయినా. మీలలో నిజంగా ఇట్లాంటి దాంట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా అన్నకు సపోర్ట్ చేయండి. అన్న టీంలో మెంబర్ అవ్వడం అంటే కూడా ఒక టైప్ ఆఫ్ ప్రివిలేజ్ మీద చెప్పాలంటే. అట్లా మీరు ఒక 100 మందిని కాపాడితే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే. అండ్ నాకు తెలిసి అలాగే దేవుళ్ళకే చూసుకుంటారు అన్న, మేము లిటరల్లీ దేవుళ్ళకే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సొల్యూషన్ అనేది లేదు. సావు వరకు పోయినాక ఒకరు వచ్చి మన ప్రాబ్లం తీస్తారంటే వాళ్ళే దేవుడు అన్న నా దృష్టిలో. మీరు అట్లా ఎంతోమంది చేసినా నేను విన్నా. అండ్ మీరు చెప్పిన స్టోరీస్ కూడా విన్నప్పుడు నాకే చాలా పెయినింగ్ అనిపించింది. సో అలాంటి ఒక ఫౌండేషన్ మాకు సొసైటీకి తీసుకొచ్చినందుకు వన్స్ అగైన్ మెనీ మోర్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.